says, in view of God's mercy, offer your bodies as a living sacrifice. రాయబడి ఉంది, మన శరీరములను దేవునికి సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవాలి అని రాయబడి ఉందండి. That is holy and pleasing to God. This is your true and proper worship. మరి ఇదే ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని రాయబడిందండి. So here if you see, it is your true and proper worship. When we hear the word worship, we think it is 3 fast songs and 2 slow songs. అండి మరి ఇక్కడ రాయబడిందండి, మరి ఇదే యుక్తమైనది అనగా యుక్తమైనటువంటి ఆరాధన అనగా ఆరాధన అనేటటువంటి మాట విషయం చూసినట్లయితే మరి అది మరి నిదానమైన పాటలు కావచ్చు, వేగంగా పాడే పాటలు కావచ్చు అండి. Yeah, but then there is no, they haven't spoken. Paul doesn't talk about music or singing or anything. He says, you offer your body as a living sacrifice. That is your true and proper worship. You must never forget. మరి ఇక్కడ పాటల గురించి మరి సంగీతం గురించి ఏమి రాయబడి లేదు కానివ్వండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మీ యొక్క శరీరములను మరి సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించినట్లయితే అదే దేవునికి యుక్తమైనటువంటి ఆరాధన అని రాయబడిందండి. So now we will also go to another scripture which is very important. Acts 10:38. అపోస్తుల కార్యము 10:38 అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనదండి. ఆ యొక్క వాక్య భాగంలో నుండి మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యము 10:38. So it says, our God appointed Jesus of Nazareth with the Holy Spirit and power, and he went around doing good and healing all who were under the power of the devil, because God was with him. మరి 10:38 చూసినట్లయితే అదేదనగా దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదయే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. Okay, so here this is your true and proper worship, because if you say Jesus of Nazareth, now you are sitting with him in heavenly place. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనకు నిజమైనటువంటి ఆరాధన మనము చూడవచ్చండి. ఇక్కడ నజరేయుడైన యేసును మరి ఆ విషయంలో మనం పక్కన పెట్టినట్లయితే ఆ యొక్క మాటను తీసినట్లయితే అక్కడ మనము పెట్టుకున్నట్లయితే మనము ఇప్పుడు దేవునికి నిజమైన ఆరాధన చేసేటటువంటి వారమండి. So if you take out Jesus' name and you put your name, because how God appointed Saint Maria, Sister Swarna, with the Holy Spirit and power. He has given it. And she went around doing good, healing all those who were under the power of the devil, because God was with her. So the real worship is you change the name of Jesus and put your own name. ఇక్కడ ప్రభు అయిన యేసు, ఇక్కడ నజరేయుడైన యేసు అక్కడ ఆ పేరును తీసేసి అక్కడ మీ పేరు పెట్టుకోనండి. మరి మీ పేరును పెట్టుకున్నట్లయితే సిస్టర్ మరియా అని కానీ సిస్టర్ స్వర్ణ అని కానీ ఒకవేళ అక్కడ మీరు ఆ పేరును పెట్టి మీరు మీరు చదివినట్లయితే ఆ యొక్క చూడండి మరి ఆ యొక్క శక్తితో అభిషేకించినది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక, అంటే దేవుడు స్వర్ణకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడిపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అనగా మనము అద్భుత కార్యములన్నీ కూడా మనం చేస్తాం, మనకు అప్పగించబడి ఉన్నవి. So now we have in the previous two meetings we have heard that we are born again. So to read 1 Peter 1:3, it says, he has given us new birth into a living hope through the resurrection of Jesus Christ from the dead. మరి మొదటి పేతురు 1 Peter 1:3. మొదటి పేతురు 1:3 చూసినట్లయితే మొదటి పేతురు 1:3 మొదటి అధ్యాయం 3వ చూసినట్లయితే మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అయిన స్వాస్థ్యం మనకు
కలుగునట్లు. Okay, so it is only by, if you read this sentence, we are born again only through his resurrection, not when you said some prayer. Okay, this is going around in the churches. Oh, when I say that prayer, I am born again. No, no. Because of this, read this sentence 10 times, 1 Peter 1:3. He has given us new birth. చూడండి ఇక్కడ ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. మరి ఈ యొక్క మాటను మనం చదవాలండి. మనం ఎక్కడైనా మందిరాలకు వెళ్ళినప్పుడు ఆ మాట మనము చూసినప్పుడు, లేకపోతే వారు పలికిచ్చినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు కాదు, కానీ ఇక్కడ విశేషమైన కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశాడని మనం విశ్వసించాలి. Okay, it said, from this resurrection from the dead, only you have got a new birth. ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆయన యొక్క పునరుత్థానపు యొక్క శక్తి ద్వారానే మరలా మనకు నూతన జన్మ మనకు కలిగిందండి. Okay, so this we should not forget. We should not forget that once we accept that, with your free will you accept, yes, this Jesus Christ gave me a new birth. That is the time that you have to do some things. చూడండి, ఎప్పుడు కూడా ఈ మాట మనం మర్చిపోకూడదండి. మరి ఎప్పుడైతే నేను ప్రభు అయిన ఆయన పునరుత్థాన శక్తి ద్వారానే నేను మరలా జన్మించాను అని ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో ఆ యొక్క నమ్మికతోనే మనము ఉండాలండి. So you are born again, nothing you have to do, but after that some things you have to do. చూడండి, మరి ఇప్పుడు మారు మనసు పొందినప్పుడు మీరు ఏం చేయని అవసరం లేదు, కానీ ఆ తర్వాత మారు మనసు పొందిన తర్వాత మీరు చేయడానికి పని ఉందండి. So if you don't do those things, then between a person who accepts Jesus and a person who doesn't know Jesus, there is absolutely no difference. You cannot see from their lives. చూడండి, ఒకవేళ మనం మారు మనసు పొందిన తర్వాత మనం చేయవలసిన పనులు చేయనట్లయితే మరి ఒక ప్రభును అంగీకరించిన వ్యక్తిలోను, ప్రభును అంగీకరించినటువంటి వ్యక్తిలోను మరి తేడా అనేది ఉంటుందండి. లేకపోతే మనం వారిద్దరిలో ఉన్న తేడాను గుర్తుపట్టలేము. Okay, so today what are those things we have to do? So we will be answering 3 questions. మరి ఈ రోజు మరి ఆ ఏ పనులు మనం చెయ్యాలి, ఆ యొక్క మరి వాటి కొరకు మరి 3 ప్రశ్నలకు జవాబుని ఈ రోజు మనము చూద్దామండి. What is it to have the Holy Spirit living in you? మొట్టమొదటిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తున్నాడు. మరి జీవిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అక్క, రాజేష్ మేడం మొబైల్ మ్యూట్ లో ఉందక్క. అవునా? ఇప్పుడు ల్యాప్టాప్ నుంచి వస్తుందక్క. మీకు వినిపిస్తలేదా? నాకు వినిపిస్తుంది బాగా. కాదక్క, మొబైల్ మేడం హ్యాండ్లో పెట్టుకున్నారు కానీ బట్ డివైస్ వచ్చేసి ల్యాప్ నుంచి వస్తుందక్క వాయిస్. చెప్పు మరి మేడంకి. మేడంకి ఎలా కన్వే చేయాలో అర్థం అవ్వలేదక్క. ఒకసారి చెప్పు నాకు. Sister Alexia, what Brother Rajesh is telling is, you have kept the mobile in your hand, but that is in mute. The sound is coming through your laptop. Sound is clear, but for recording it becomes a problem. But can you hear me from the? Yeah, it's very clear for us, but for recording, it's No, Rajesh, I will send the recording to you. I'll give you the link. యా ఓకే మేడం, థ్యాంక్ యూ. okay. Continue. Thank you. So yeah. So here now we have 3 questions. The one is, what is the Holy Spirit? What does it mean to have the Holy Spirit in you? Second is, what is carnal mind? మొట్టమొదటిది ఏంటంటే మరి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాము, దాని యొక్క అర్థం ఏంటి? రెండవది శరీరానుసారమైనటువంటి మనసు అంటే ఏమిటి? And also, what is spiritual mind or mind of Christ? మరి మూడవది మరి ఆత్మానుసారమైనటువంటి మనసు అనగా ఏమిటి? Okay, so we all know that after the fall, after Adam ate from the tree, we all became carnal mind. చూడండి, మనందరూ కూడా బాగా తెలుసు మరి ఆది కాండంలో మరి ఆదాము అవ్వలు ఇద్దరు కూడా వారిద్దరు కూడా ఆ యొక్క పండును తిన్న తర్వాత
ప్రతి ఒక్కరు కూడా శరీరానుసారమైన మనసును కలిగి ఉన్నారని మనకు తెలుసు. So it just means that he became independent and he stopped depending on God. మరి చూసినట్లయితే తను ఒక స్వేచ్ఛా జీవిగా మారినట్టుగా మనం చూస్తుంటామండి. Okay, so he started depending on his own soul to decide what is right and what is wrong. Because he ate from the tree of the knowledge of good and evil. చూడండి, మంచి చెడులను ఇచ్చేటువంటి ఆ జీవవృక్ష ఆ యొక్క మంచి చెడుని ఇచ్చినటువంటి వృక్ష ఫలము తినడం ద్వారా ఇప్పుడు తను దేవుని పైన ఆధారపడకుండా తన స్వతహా తన ప్రాణముల పైనే ఆ యొక్క తన బుద్ధి పైనే తను ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. So what he did was whatever his soul told him, he did. మరి ఆయన చేసిన పని ఏంటి అని అంటే ఏదైతే తన ప్రాణం తనతో చెప్తుందో తన జ్ఞానం అదే తను చేస్తూ ఉంటున్నాడు. Yeah, because his spirit was dead and now his spirit couldn't relate to God. Had no connection. ఎందుకంటే తన ఆత్మ మరి ఆ యొక్క చనిపోయింది, ఇక తనకు దేవునితో ఆ యొక్క సత్సంబంధం అనేది కలిగి లేదండి. But God still spoke to man. But we couldn't understand God's language from that. మరి అయినప్పటికీ కూడా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ దేవుని యొక్క ఆ యొక్క భాషను అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు మానవుడు. Because our spirit was dead. ఎందుకంటే మన ఆత్మ చనిపోయి ఉంది. So it is not that God abandoned us or God threw us or God hated us. It is not true. మరి దేవుడు మనని రక్షించుకోవడము, మరి దేవుడు మనం ద్వేషించే అనేది అసత్యమైనది. Okay? But there were some people who still connected with God in all their, their spirit was not alive fully, but still they connected with God. మరి కొంతమందిని చూసినట్లయితే వారి యొక్క ఆత్మ జీవం లేనిదైనప్పటికీ కూడా వారు ఇంకా దేవునితో ఒక సంబంధం అనేది కలిగి ఉన్నట్లుగా మనం చూస్తామండి. Because God was so merciful. ఎందుకంటే దేవుడు చాలా కనికరం కలిగినటువంటి వాడు. If they had little wish to be with him, he gave them full authority. మరి ఎవరైతే మరి దేవునితో కొంచెము మరి ఆయనతో సహవాసంలో ఉండాలని ఆశపడ్డారో వారికి పూర్తిగా తను సమర్పించుకున్నాడండి. Okay, you have Enoch who was taken directly to heaven. హానోకును చూసినట్లయితే ఎవరైతే పరలోక రాజ్యానికి మరి డైరెక్ట్ గా ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. Then you have Caleb, Joshua, David. They all knew the Lord. మరి కాలేబు, యెహోషువ, దావీదు వీరందరూ కూడా దేవుని తెలుసుకుని ఉన్నారండి. Okay, so now we have to know what is the meaning that Holy Spirit is put in you. So I have seen many teachers and even pastors say that, I don't believe that Holy Spirit can come and stay in humanity. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్న దానికి అర్థం ఏంటి? మరి చాలా సార్లు నేను వింటూ ఉంటానండి, ఎంతో మంది పాస్టర్స్ సేవకులు ఈ రీతిగా చెప్తూ ఉంటారు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించడు అని అంటూ ఉంటారు. Okay, so they give many reasons which I will just discuss. మరి వారు అనేకమైనటువంటి మరి కారణాలు చెప్తూ ఉంటారు, అది నేను మీతో పంచుకుంటాను. But Jesus in Matthew 22:29 says, you are mistaken because you do not know scripture nor the power of God. మత్తయి సువార్త 22:29. 22వ అధ్యాయము 29వ వచనమును చూసినట్లయితే, అందుకేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరబడుచున్నారు. Okay, so God is omnipotent, which means He's all powerful. He can do what He says. చూడండి, ప్రభు పూర్తి శక్తి అధికారములు కలిగినటువంటి దేవుడు అండి. ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని చేసి చూపిస్తాడు. So one teacher told us, I don't believe because when we die, then Holy Spirit will go where? మరి ఒక బోధకుడు ఈ రీతిగా చెప్తున్నాడు, నేను నమ్మనండి, ఎందుకంటే ఒకవేళ మనం చనిపోయాం అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్తాడు? Okay, so I will explain with a very simple example how we have Holy Spirit. మరి ఈ సమయంలో మరి చాలా సులువుగా ఉదాహరణతో మీకు నేను అర్థం చేయించడానికి చెప్తాను.
మరి ఎందుకు ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. So yesterday we got some 50 eggs. Eggs here. Somebody gave us 50 eggs. నిన్న దినాన మరి మాకు ఒక 50 గుడ్లు మరి వేరే వారు ఇవ్వడం జరిగిందండి. So if you now see in every egg there is egg white. ఇప్పుడు చూసినట్లయితే ప్రతి గుడ్డులో కూడా మరి తెల్ల సొన ఉంటుంది కదండి. So does that mean all eggs are the same? అంటే అది ఇప్పుడు దాని యొక్క అర్థం ఏంటి, అన్ని గుడ్లు కూడా సమానమైనవే కదా? No, but they are all made of the same substance, material. చూసినట్లయితే అవన్నీ కూడా ఒకే పదార్థం ఒకే రీతిగా అవి కలుగజేయబడ్డాయి. So now when we say that the Holy Spirit dwells in us, we also know that He prays for us. ఒకవేళ మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు అని అంటే మనం ఇక చెప్పొచ్చు ఆయన మన విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. But how can He stay with us also? In so many places we think. Very simple. Just like if the Holy Spirit is egg white, He has given us all same material in our spirit. We all are egg white. Take for example. మరి ఉదాహరణకు చెప్పాలంటే ఆయన ఖచ్చితంగా మరి ఆయన మనం కలగజేశాడు, ఆయనే మనలో నివసిస్తున్నాడు, ఆయనలో మనం జీవిస్తుంటున్నాడు. ఇప్పుడు గుడ్ల విషయం చూసినట్లయితే ఏ రీతిగా అయితే అన్నిట్లో తెల్ల సొన ఏ రీతిగా ఉంటుందో అదే రీతిగా ప్రతి ఒక్కరి కూడా అన్ని గుడ్లు కూడా సమానంగా ఉంటుందండి. అదే రీతిగా దేవుడు మనం కలగజేస్తున్నాడు కాబట్టి ఆయన ఆత్మ కూడా ప్రతి ఒక్కరిలో ఆయన నివసిస్తూ ఉంటుంది. So what Holy Spirit can do, now you can do. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చేస్తాడో అది మనము కూడా మనం చేయవచ్చు. So now you are God-like. ఇప్పుడు మనము ఎవరం అంటే మనం దేవుని వంటి వారం. So Numbers 14:23, verse 24, God says, "My servant Caleb has a different spirit and follows me fully." Numbers 14:24. 24 సంఖ్యాకాండము 14:24 వచనాన్ని మనం చూసినట్లయితే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. Yeah, see, you have a different spirit, you can enter into the promised land. చూడండి, మన ఆత్మ మార్పు చెందినప్పుడు మన ఖచ్చితంగా ఆ వాగ్దాన దేశంలో మనము ఎంటర్ అవ్వచ్చండి. Okay, so there is when you die, it is not that now the Holy Spirit has to escape somewhere. చూడండి, మరి ఇప్పుడు దీన్ని బట్టి తెలిసినట్లయితే మరి మనం చనిపోయినప్పుడు ఎక్కడో పరిశుద్ధాత్మ దేవుడు పారిపోని అవసరం లేదు. Okay, so if like you feel how it happens, even if you don't understand it, the last sermon if you listen, if we believe that truly God is so powerful that He can give and merciful also, that His Holy Spirit He gives man, then you can do everything that God can do. చూడండి, ఒకవేళ ఇది ఎలా జరుగుతుంది అన్నటువంటి ఒకవేళ అనుమానం ఒకవేళ మీకు కలిగినప్పటికీ కూడా మరి దేవుడు చెప్పినటువంటి చివరి ఒక సందేశాన్ని మనం విన్నప్పుడు కేవలం మనం దీనిపైన మనం విశ్వసించినప్పుడు దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన తన ఆత్మను ఇవ్వగలడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడని మనం నమ్మి ఉంటే సరిపోతుందండి. Okay, so whatever Jesus did as man on this earth, okay, how He is now on this earth, that also all you can do. మరి ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఏ రీతిగా అయితే ఆయన జీవించాడో, ఏ రీతిగా అయితే ఆయన చేశాడో అదే రీతిగా మనము కూడా ఆయనకు వలె జీవించగలుగుతామండి. Okay, so now we will go to what it actually means to have a carnal mind. ఇప్పుడు ఈ సమయంలో అసలు శరీరానుసారమైనటువంటి మనసు దాని యొక్క అర్థం ఏంటో మనం చూద్దామండి. Okay, so we go to again our scripture that we are speaking about in this time, Romans 8. మరి ఈ సమయంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుండి మనం ఇక అంశంకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వచనాన్ని మనం తీసుకుందాం. మూల వచనం. So there is no condemnation for those who are in Christ Jesus, who do not walk according to the flesh,
but walk according to the Spirit. చూడండి 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి అండి ఎవరైనా ఒకరు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. Okay? So, for those who walk according to the flesh, set their minds on the things of the flesh. But those who walk according to the Spirit, they set their mind according to the things of the Spirit. That is verse 5. చూడండి 5వ వచనాన్ని చూసినట్లయితే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసరులు ఆ ఆత్మ విషయమై మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. So your spirit is changed, your mind is not changed. So you still have a choice whether you can walk according to your mind that is not renewed, or you can walk according to your spirit which is made like the Holy Spirit. చూడండి ఇక్కడ చూసినట్లయితే మన ఆత్మ మార్చబడి ఉందండి. మన ఆత్మ అయితే చేంజ్ అయింది, కానీ మన మనస్సు చేంజ్ అవ్వలేదండి. కాబట్టి మనం గుర్తించాలి ఏ రీతి, ఎందుకంటే ఈ యొక్క మనస్సు ఇంకా శరీరానుసారంగానే ఆలోచిస్తుంది అందుకని, కానీ మన ఆత్మ మాత్రము అది మార్చబడి ఉంది కాబట్టి దైవికమైనది. So verse 6 says, for to be carnally minded is death, but to be spiritually minded is life and peace. 6వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. So many people think, oh, I said one prayer, now I am become Christian, and God is so merciful, so I can live like a devil. చూడండి చాలా మంది అనుకుంటారు, ఇక నేను ప్రార్థన చేశాను, నేను ఇప్పుడు క్రైస్తవుడిగా మారాను కాబట్టి అయినప్పటికీ నా ఇష్టానుసారంగా నేను జీవించగలుగుతాను అని అనుకుంటూ ఉంటారు. Okay, so this is what is also a false teaching in the church. Sometimes they call it hyper grace. చూడండి వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు చాలా కనికరము కృప కలిగిన వాడు కాబట్టి ఇక దేవుడు అన్నిటికీ క్షమిస్తాడు అని చాలా మంది మరి మందిరాల్లో కూడా మరి ఈ యొక్క మరి ఉన్నతమైనటువంటి ఈ యొక్క కృప కొరకు బోధిస్తూ ఉంటారు. But actually, if you are really born again, then you don't like your old life. చూడండి మరి మామూలుగా అయితే చెప్పాలంటే ఒకవేళ మనం తిరిగి జన్మించినట్లయితే మనము తిరిగి ఆ పాత జీవితాన్ని మనం ఇష్టపడమండి. You know that when you are born again, your old man is dead. Now you are a new man. చూడండి మనకు తెలుసు, మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో మన యొక్క పాత పురుషుడు మరణించాడు, ఇప్పుడు మనం ఒక నూతనమైనటువంటి వ్యక్తులం. Okay, so if there is no change in your life, ఒకవేళ జీవితంలో ఆ యొక్క మార్పు అనేది చెందకపోతే then you are saying, I am born again, I am now Christian. Big question mark. చూడండి నువ్వు నీ జీవితంలో మార్పు అనేది చెందకుండా మరి నేను తిరిగి జన్మించాను, నేను ఒక క్రైస్తవుని అని అంటే నీ జీవితంలో అదొక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. So now we will go to verse 7. But the carnal mind is enmity against God, for it is not subject to the law of God, nor indeed can be. Verse 7. 7వ వచనాన్ని మనం చూద్దామండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. Okay, so when we were taught this, or when we read with the mind that is carnal, what I heard or what I felt, I have carnal mind, so God is enmity with me. చూడండి మరి ఇప్పుడు శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉంటే, ఒకవేళ నేను శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు నాకు విరోధిగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాం మనం. See, this is what every church teaches. I have gone to so many churches. They say you have carnal mind, so God is enmity with you. చూడండి ఈ యొక్క సందేశము, ఈ యొక్క మాటలు ఎక్కడ వెళ్ళినా మందిరాల్లో మనం బోధ వినవచ్చండి. నేను చాలా మందిరాల్లో వెళ్తూ ఆ బోధన నేను విని ఉంటున్నాను. నీవు ఒకవేళ శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నావా, అయితే దేవుడు నీకు విరోధి అయి ఉన్నాడు అని బోధిస్తూ ఉంటారు. Okay, so now how do they explain this? అయితే మరి దీన్ని ఏ రీతిగా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ రీతిగా దీన్ని బోధిస్తారు? Okay, they say when we sin, God bursts us.
మరి వారు ఎలా చెప్తారు, ఎలా వివరిస్తారు అంటే ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవుడు మనను శిక్షిస్తాడు. Okay, but let's read Genesis 3:17 to 24. Let's read 17. God tells Adam, because you have sinned, cursed is the ground for your sake. మరి ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిందండి, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించే వృక్షఫలం తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. Okay, so cursed is the ground for your sake. They take that sentence and they say, God is enmity with God. చూడండి, ఈ యొక్క మాటను తీసుకుంటారండి, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఈ మాటను తీసుకొని బోధిస్తారు. నీవు ఈ రీతిగా మరి శరీరానుసారంగా ఉంటే, పాపం చేస్తే మరి దేవుని మీద ఉగ్రత కుమ్మరిస్తాడు అని చెప్తూ ఉంటారండి. God will love you always. చూడండి, లేదండి, దేవుడు నిన్ను ప్రతి క్షణం ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. But here if you see what Paul says, that he says that if you are going to live according to the flesh, it is for you like death, it is horrible. But those who live according to the Spirit, they have life and peace. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏం బోధిస్తున్నారంటే, నీవు ఒకవేళ శరీరానుసారముగా అయినటువంటి మనసు నీవు కలిగి ఉన్నట్లయితే ఆ మనసు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే అది మరణానికి నిన్ను దారి తీస్తుంది. ఒకవేళ నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవించినట్లయితే అది నీకు జీవాన్ని ఇస్తుంది అంటున్నాడు పౌలు గారు. Okay, it is not that God is anything against you. He loves you. You must go with this in your mind. చూడండి, నీ మనసులోని ఒకటే దృక్పథంతో ఆలోచనతో వెళ్ళాలండి. నిన్ను బట్టి దేవుడు నిరంతరం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. He is not against you. That is again in Romans 18 is Paul says, if he is for you, who can be against you? చూడండి, నీకు విరోధంగా మన దేవుడు లేడండి. చూడండి, అందుకనే నీకు విరోధంగా లేడు అని 18వ వాక్యంలో కూడా మనం చూడవచ్చండి. So you have to get this very clear in your mind. God doesn't love you if you do good or you do bad. No, God's love is God's love. It doesn't change. చూడండి, నీవు మంచి చేసినా చెడు చేసినా మరి దేవుని యొక్క ప్రేమ నీ పట్ల అది ఎన్నడూ మారదండి. ఎన్నడూ కూడా అది మారదు. ఆ ప్రేమ అలాగే నిలిచి ఉంటుంది. We have some denominations which say, yeah, if you have sinned, you have lost your salvation. Some denominations say, if you have sinned, you go and confess. When the priest forgives you, you are clean. All wrong teaching. His resurrection, you are all forgiven. You all are born again. What are you doing now? It is all up to you to choose what you do. మరి కొన్ని డినామినేషన్స్ లలో మనం చూసినట్లయితే వారు ఏమని బోధిస్తారంటే, నీవు ఇక పాపం చేశావు, నీవు రక్షణను కోల్పోయావు, నువ్వు పాపం చేస్తే నీ రక్షణ పోతుంది. ఇంకా కొందరు ఏం చెప్తారంటే, నువ్వు పాపం చేశావు కాబట్టి నీవు వెళ్ళి సేవకుడి దగ్గర క్షమాపణ అడగాలి. ఇప్పుడు ఆ యొక్క ప్రీస్ట్ నిన్ను క్షమించినట్లయితే అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయని చెప్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా అబద్ధ బోధలు. మనం నమ్మాల్సింది ఏంటంటే, ఆయన పునరుత్థాన శక్తిలో నీవు ఆ పాప క్షమాన్ని పొందుకున్నావు, నీవు నూతనమైన ఆత్మను పొందుకున్నావు. అది మనము నమ్మాలండి. Okay, so now God is not involved in punishing you or doing anything to you. God is not in the business of punishing. చూడండి, దేవుడు మరి నిన్ను శిక్షించేటటువంటి పనిలోనే ఆయన నిమగ్నమై లేడండి. ఆయన శిక్షించే పనిలో లేడు ఇప్పుడు. So what is this verse? Cursed is the ground for your sake. What is the meaning of that? When we hear that word first, priest will say, oh, God cursed. మరి ఇక్కడ నిన్ను బట్టి నేల క్షపించబడి ఉన్నది అని రాయబడింది కదండి. దానిని బట్టి మరి ఇక బోధకులు ఏమని బోధిస్తారు? అవును, దేవుడు నిన్ను బట్టే ఆ యొక్క నేలను క్షపించాడు, శాపం అనేది ఉంది, ఆ యొక్క కోపం ఉగ్రత అనేది వస్తుంది నీ పైన అని బోధిస్తారు. You know what? He is just telling you, you did this, now this will happen. He is just explaining to Adam.
మరి ఆయన దేవుడు అక్కడ చెప్తున్నటువంటి కారణం ఏంటంటే నువ్వు ఇలా పాపం చేశావు కాబట్టి దీని ద్వారా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి, ఇలా జరగవలసింది అని అక్కడ అతనికి చక్కగా మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా వివరిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. Okay, it is like saying, okay, brother Rajesh, now you are going to appear for the exam. You better study or you will fail. Am I cursing you? చూడండి, మరి ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే సహోదరుడు రాజేష్ తో, మరి రాజేష్ మరి నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు బాగా చదివితే నువ్వు మంచి మార్క్స్ తీసుకొస్తావు, ఒకవేళ చదవకపోతే మరి నువ్వు ఆ విషయంలో ఫెయిల్ అవుతావు అనేటటువంటి మాటను నేను వివరిస్తున్నాను, కానీ నేను అతన్ని శపించట్లేదు కదా. Yeah. So then I must always tell you, please remember, if God curses you, there will be no name or existence. Naam or Nishan we say in Hindi, right? Nothing will be there if he really wants to. చూడండి, ఒకవేళ దేవుడే మనని క్షపించినట్లయితే మరి హిందీలో వర్డ్ ఉంటదండి, రామ్ నిషాన్ ఉండదని, అంటే అసలు కనీసం పేరు ఆ యొక్క మనిషి ఆ ఊహకే అందడండి, అంటే అలాంటి ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ దేవుడు క్షపించినట్లయితే. Okay, so what actually we have to actually see, even in this Genesis 3, if you see 17 to 24, God is telling, see, this all you have done, but I am going to still see that you don't go any worse. చూడండి, మరి ఆది కాలం చూసినట్లయితే ఇవన్నీ కూడా నీవు చేసావు కాబట్టి ఇలా జరుగుతున్నాయి అని దేవుడు అక్కడ వివరిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. Okay, so in verse 22, God says, see, man has become like us. Now he knows good and evil. Whether we will go and eat from the tree of life and live like that forever. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా అంటున్నాడు కదా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని. Okay, so out of mercy what he did, he put them out of the garden and he put an angel so that they cannot go to the tree of life. అక్కడ జీవవృక్ష ఫలాలను తినకుండా వాటిపైన చెయ్యి వేయకుండా మరి ఆదామును అవను అక్కడ నుండి పంపివేసినట్టుగా మనం చూస్తామండి. అక్కడ అక్కడ కెరూబులను అక్కడ ఆ జీవవృక్ష మార్గమును కాచుటకు అక్కడ ఖడ్గజ్వాలను ఉంచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. Okay, it says a flaming sword which turned every way, means no way Adam could go to that tree of life. చూడండి, అక్కడ ఖడ్గ జ్వాలలు నిలబడ్డాయండి, అంటే అర్థం ఏంటి, ఇక మరి ఆదాము కానీ అక్కడికి వెళ్ళి చెయ్యి వేసేటటువంటి పరిస్థితి లేనే లేదు. So do you think when you read this with the Holy Spirit that God is cursing you, or is he wanting to redeem you? చూడండి, ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుందండి, మరి దేవుడు నిజంగా మనం శపిస్తున్నాడా లేక దాని నుండి మనం విడిపిస్తున్నాడా. Okay, don't listen to people who twist scripture. చూడండి, మరి ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని మరి వ్యతిరేకంగా చెప్పేటటువంటి వారి యొక్క మాటలు మీరు వినకండి. Okay, you have my very favorite preacher, Paul Washer. You know, he always gives this example. People will say, judge me, don't judge me, and you will not be judged. చూడండి, మరి పాల్ వాషర్ గారు అనేటటువంటి మరి నాకు మరి ఇష్టమైనటువంటి మరి బోధకుడు ఉన్నాడండి. తను చెప్తూ ఉంటాడు, తను చెప్పేటటువంటి మాట అంటే, ప్రజలు అంటూ ఉంటారు, ఇదిగో తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు అనే మాట అంటూ ఉంటారు. So he says, you say that and you live like the devil. మరి ఆయన అంటాడు, నీవు అలా మాట్లాడి అలాగే ఆ యొక్క సాతానులా నువ్వు జీవించాలనుకుంటున్నావా. Okay, so the people who quote that verse from the Bible are the one who have never read the Bible but live like the devil. చూడండి, ఈ యొక్క మాటను ఉపయోగిస్తున్నటువంటి ప్రజలు మరి ఎప్పుడూ ఆ యొక్క వాక్యాన్ని చదవరు, కానీ కేవలం ఒక మాట తీసుకొని వారు మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు సాతాను వల్లే జీవించాలనుకుంటారు ఆ మాటను తీసుకొని. Okay, so Paul Washer says, don't listen to people who twist the scripture like that. మరి పౌలు వాషర్ గారు ఈ రీతిగా తెలియజేస్తారండి, ఈ వాక్యాన్ని ఈ రీతిగా మరి వేరే కోణంలో మరి చెడుగా చెప్పేటటువంటి వారి యొక్క మాటలు మీరు వినకండి. Okay, so now what happened in that time when man fell? Okay, he was like God, right? He was I am.
చూడండి ఆ సమయంలో చూసినట్లయితే మరి దేవుడు ఆ సమయంలో అంటే నాకు వలే ఆయన ఉన్నాడు అని మనం అనుకోవచ్చు. But when he ate the fruit, he became, I am not enough. From I am, that not enough was added. చూడండి ఇక ఎప్పుడైతే తన ఆదాము ఆ పండు తిన్నాడో ఇక నేను అనే మాట అక్కడ చెప్పకుండా అయిపోయాడండి. ఎందుకనంటే ఇంకా అక్కడ ఏదో పొదువు అనేది వారి మధ్యలో వచ్చేసింది. Okay, so what happened? First thing was thinking changed and shame came. మొట్టమొదటి అక్కడ పండు తిన్నప్పుడు జరిగింది ఏంటంటే ఆలోచన విధానమే మారిపోయిందండి. ఆ తర్వాత సిగ్గు మరి కలిగినట్టుగా మనం చూసుకుంటున్నాం. Okay, so when you are born again, your spirit is, it is 100% Holy Spirit. But now your mind has to be fixed. That thinking, which again when you read that the carnal mind is enmity against God, every carnal person will read God is enmity against my mind. చూడండి ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో అప్పుడు మన ఆత్మ 100% పరిశుద్ధాత్మ అండి. మనం 100% మన ఆత్మకి ఇంకా ఎలాంటి దోషాలు లేదు. కానీ మనం మార్చుకోవాల్సింది అంటే మన యొక్క మనసే తేడాగా ఉంది. మన మనసే ఆ యొక్క శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ రాయబడింది కదండి, శరీరానుసారమైన మనస్సు అది దేవునికి విరోధమైనది. దేవుడికి విరోధమైనదన్న మాట విన్నప్పుడు దేవుడు నాకు విరోధంగా ఉన్నాడేమో అన్న ఆలోచన కలుగుతూ ఉంటుందండి. Okay, so now you have to change your mind, which is enmity against God, and your enmity, this enemy mind can never and doesn't want to listen. చూడండి ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మనం చేయవలసింది ఏంటంటే దేవునికి విరోధంగా ఆలోచించేటటువంటి ఈ మనస్సును మనము తొలగించుకోవాలండి. అందుకే దేవునికి విరోధమైందన్నది అది ఏంటంటే అది మన మనస్సు. కాబట్టి ఆ మనస్సును మనం మార్చుకోవాలండి. So God actually is always trying to fix this twisted mind. ఇప్పుడు దేవుడు మనకున్నటువంటి ఈ రెండు రీతిలుగా ఆలోచించేటువంటి కుయుక్తిగా ఆలోచించేటువంటి ఈ మనస్సును తీసివేయాలని ఆశిస్తూ ఉంటున్నాడు. So when God came to the garden, he said, Adam, where are you? So Adam says, I am hiding because I am naked. So God is saying, who told you are naked? చూడండి ఇక్కడ ఆదాము చూసినట్టయితే ఎప్పుడైతే పండు తిన్నాడో దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడాలనుకున్నప్పుడు అతను దాగి ఉన్నాడండి. అప్పుడు ఆదాము అని పిలిచినప్పుడు ఆదాము దాక్కుని ఉంటున్నాడు. ఏంటి అని అంటే అవును నేను దిగంబరిగా ఉన్నాను అని అంటున్నాడు. అసలు నీకు ఎవరు చెప్పారు నువ్వు దిగంబరిగా ఉన్నావని అని దేవుడు అడుగుతున్నాడు. So here you can see two things will come. One, first mind gets twisted. He was naked all the time. చూడండి ఇక్కడ రెండు విషయాలు జరిగినాయండి. మొట్టమొదటి విషయాన్ని చూసినట్టయితే అక్కడ మనస్సు విషయంలో ఆ యొక్క కుయుక్తి జరిగిందండి. అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన దిగంబరిగానే ఉన్నాడు కదా. Some preachers say no, he was covered with glory. That person's mind also there is something which is wrong. It was plainly written they were naked. చూడండి కొంతమంది బోధకులు చెప్తారు లేదంటే వారు మహిమతో నింపబడి ఉన్నారు ఆ క్షణంలో ప్రారంభంలో అంటారు. కాదండి అది కూడా ఆలోచన తప్పే. ఎందుకంటే వారు ప్రారంభం నుండి వారు దిగంబరులుగానే ఉన్నారు. Yeah, nowhere it is written he was covered with some glory. It is not because his mind was so much fixed on glory. This body never mattered to him. చూడండి అక్కడ మహిమతో నింపబడి ఉన్నారు కప్పబడి ఉన్నారని ఏమి రాయబడలేదండి. ఒకటే ఆలోచన ఏంటి అని అంటే ఆదాము యొక్క ఆలోచన తన మనసు అంతా కూడా ఇక దేవుని పైన స్థిరత్వం కలిగి ఉందండి. ఫిక్స్ అయిపోయిందండి పూర్తిగా తన మనసు. కాబట్టి ఈ తనకున్న శరీరమును తను పట్టించుకోవట్లేదు. The second thing, he was never ashamed of himself. He was like God. So where is shame? He was naked, but he was. మరి రెండో విషయం ఏంటంటే తను ఎప్పుడు కూడా సిగ్గుపడట్లేదండి. ఎందుకనంటే ఆయన ఆ దేవుని వలె తను కూడా దేవుని వలె ఉన్నాను దేవుని కుమారుడు ఆ రీతి అయినటువంటి మనసే కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా అక్కడ సిగ్గు అనేది వారికి తెలియలేదండి. Okay, so when he felt ashamed, he took fig leaves and started covering it. ఎప్పుడైతే తను ఆ యొక్క సిగ్గు అనేది తనకు కలిగిందో వెంటనే ఆ యొక్క ఆకులతో మరి తను కట్టుకోవడము తను ప్రారంభించాడు. You know,
fig leaves or any leaves, they will die after some time. సో మరి ఒకవేళ ఈ అంజూరపు ఆకులు కానివ్వండి, మరి ఇంకా ఏ ఆకులు కానివ్వండి, కొన్ని రోజుల తర్వాత అవి వాడిపోతాయి. So then the carnal mind now cannot be settled without Jesus coming to this earth. ఇప్పుడు ఈ యొక్క శరీరానుసారమైన మనస్సు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు గారి లోకంకి వచ్చేంత వరకు కూడా అది అక్కడ సెటిల్ అవ్వదండి. Because that shame, nothing could take out. Then God said, okay, you are putting leaves, leaves will go. Now I will sacrifice animals, their skin I will put on you. ఇప్పుడు వారు అలా ఆకులతో వారు కట్టుకోవడం బట్టి ఓకే మీరు ఇక సిగ్గుపడము మీరు ప్రారంభించారు, ఆ సిగ్గు అనేది మీకు తెలిసింది కాబట్టి సరే మీ కొరకు నేను ఇక మరి బలిని అర్పించి ఆ యొక్క జంతువు యొక్క మరి ఆ యొక్క జంతువు యొక్క శరీరమును ఆ యొక్క మీకు మరి కట్టుకోవడానికి నేను ఇస్తాను అని దేవుడు ఆ రీతిగా చేశాడు. Okay, so everywhere it is this mind that is causing all the problems. చూడండి ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ యొక్క మనసు ద్వారా అండి, ఈ యొక్క మైండ్ ద్వారానే సమస్యలు అనేది వస్తూ ఉన్నాయి. That's why this Romans 12 is very, very important. Change అందుకని the mind to a spiritual mind. అందుకనే ఇక రోమ 12వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. మన యొక్క మనసును మనము ఆత్మానుసారంగా మనం మార్చుకోవాలి. There we are looking at God like one person who just wants to punish you. See, I'm naked. You can see my nakedness. I am always ashamed to show my true self to anybody, including God. చూడండి అక్కడ నుండే మనిషికి ప్రారంభమైందండి. అయ్యో మరి నేను మరి దిగంబరిగా ఉన్నాను, నేను నన్ను ఎవరు చూడకూడదు, ఈవెన్ మరి నా దిగంబరత్వము దేవుడికి కూడా కనబడకూడదు అన్నటువంటి మనసు వచ్చేసిందండి. So that is what you have to change. God is nowhere in the picture. He has done everything through Jesus Christ. చూడండి ఇది మనం మార్చుకోవాలండి. మరి ప్రతిదీ కూడా ప్రభువైన యేసు ద్వారా మన తండ్రి మన దేవుడు ప్రతిదీ కూడా ఆయన ముగించినట్టుగా కార్యాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. Okay, so now we will see what is actually the carnal mind. Okay, again we have to go to let's go to Romans 1:21 to 29. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుండి 29 వరకు. Okay, so yeah, so in that very simple, it says you can always see, we can always see the goodness of God, but we don't want to say thank you to Him that He has created us in His image. We always want to say why you made us. చూడండి మనం ఎప్పుడు కూడా మరి దేవునికి మరి దేవుడు మన చేశాడు అని మనం గుర్తెరుగుతున్నాం. అయినప్పటికీ కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి మనము వెనుకడుగు వేస్తున్నామండి. కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నాం. ఎందుకు నువ్వు చేశావు అన్న పద్ధతిలో మనం ఆలోచిస్తున్నామండి. So now you said and you have made your choice because of this carnal mind to God. చూడండి దేవుడు చేసినటువంటి మంచి పనిని మన యొక్క ఈ యొక్క శరీరానుసారమైన మనసు ద్వారా దేవునినే మనం పక్కన పెట్టేస్తున్నామండి. So in verse 29 it says they did not want God in their knowledge, in their head they don't want God at all. So he said, okay, you're making that choice, I am leaving. చూడండి మరి ఇక్కడ 28-29 వర్షాలు చూసినట్లయితే వారు దేవునికే చోటియనొల్లకపోయింది కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. వారి యొక్క మనసులో దేవునికి చోటు ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు కూడా వారిని వదిలేసినట్టుగా చూస్తున్నాం. Yeah, so then it says, so he gave them to their minds which is filled with all unrighteousness, sexual immorality, wickedness, covetousness, maliciousness, full some 38 characteristics he has given of the carnal mind. The important thing, I don't want it. చూడండి అందుకని ఇక్కడ దేవుడు వారికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నామండి. అనగా దగ్గర ఒక 30 విషయాలండి. అంటే ఎంత భయంకరమైందో ఈ యొక్క మనసు అనగా దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష, అసూయ, మత్సరము, ఈ కపటము, కలహం ఇవన్నీ కూడా దగ్గర ఒక 30 చెడు లక్షణాలకు ఆ మనసుకు అప్పగించినట్టుగా చూస్తున్నాం. Okay, so now we are again with fig leaves.
This ananda, proud, okay, unforgiving, unmerciful. మేడం వన్స్ అగైన్ మేడం Yeah. వాయిస్ కటింగ్. Again, problem is, నౌ ఇట్స్ ఓకే మేడం వన్స్ అగైన్. yeah. So you have many people think, oh, I didn't murder anybody, I didn't commit adultery. But if you read the things that are given there, gossip, talking about other people, violent, proud, boasting, oh, I do this, I do that, unforgiving, not forgiving people, unmerciful. చూడండి చాలా సార్లు మనం అనుకుంటాము నేను ఎవరిని చంపలేదు, నేను ఎవరిని మర్డర్ చేయలేదు కదా, ఇంకా ఏ పాపం నాకు లేదు అన్న ఆలోచనతో మనం ఉంటామండి. కానీ ఇక్కడ రాయబడినటువంటి లిస్ట్ ఒకవేళ మనం చూసినట్లయితే మనం చాలా సార్లు మనము ఇతరుల విషయంలో మనం క్షమించలేని వారంగా ఉంటామండి. అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే ఈర్ష్యతో ఉంటాం, ఒకరిపైన ఒకరు అసూయ కలిగి ఉంటాం, కపటము, కలహము, తర్వాత కొండెములు చెప్తూ ఉంటాం, తర్వాత మరి ఇతరులు హింసిస్తూ ఉంటాం, ఎంతో అహంకారముగా గర్వంగా మాట్లాడుతూ ఉంటామండి. ఇవన్నీ కూడా మరి ఇక శరీరానుసారమైన మనసేనండి. Okay, so the verse 32 is very important. Knowing the righteous judgment of God, those who practice such things, yeah, they will go. Their judgment is there because they have chosen. Not only those who do that, but also those who approve of those who practice this. చూడండి 32వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. చూడండి వీరంతా ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే మరి ఇట్టి కార్యాలు చేస్తున్నారో వారే ఎన్నుకున్నారు కాబట్టి వారికి తీర్పు ఉంటుందండి ఖచ్చితంగా. అయితే ఇంకో మాట చూసినట్లయితే ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కొంతమంది చూసినట్లయితే వారు అభ్యాసం చేస్తున్నారంటండి. Okay, so what does this mean? Oh, in this business we have to do some black money. We can't help. మీరు అంటే ఆలోచించేంటి, ఇలాంటి ఒక వ్యాపారంలో మనం ఏదో ఒక బ్లాక్ మనీ మరి చేయొచ్చు, ఏదో ఒకటి చేసి మన ముందుకు సాగొచ్చు అనుకుంటూ ఉన్నారు. Okay, so we say, yeah, that happens. Okay, this I have to give, so I have to give bribe. Okay. మరి అంటే కేవలము ఈ పనులు చేసేవారే కాదండి, ఈ పనులు చేసేవారికి సమ్మతించడం కూడా తప్పండి. ఎందుకంటే అలాగే ఉందండి, ఎవరైనా అలాగే చేస్తారు అని వారితో సమ్మతించడం అండి. I know it is very difficult in this world, to do things without a bribe, especially in India. మరి నాకు తెలుసండి ఇక భారతదేశంలో మరి ఇవన్నీ చేయకుండా మనము ఉండడం అంటే చాలా కష్టమైనటువంటి విషయమేనండి. But it says that when you are renewing your mind, you will have so much courage because He is behind. అయితే ఈ మన యొక్క మనసును నూతన పరుచుకున్నప్పుడు మనకు చాలా విషయాల్లో సమస్యలు ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. Suppose if you cannot help it also, but I'll tell you, if you have really said, I don't want to give, Lord, I don't want to give, I tell you, that also He will not hold against you because He will say, I don't believe in this. ఒకవేళ నేను దీన్ని నమ్మను, నేను ఇది చేయలేకపోతున్నాను, ఇలా చేయకుండా ఉండలేకపోతున్నాను అని ఒకవేళ నమ్మను అని మీరు చెప్పినట్లయితే, Okay, so but if you say, okay, that is all, it is there, I know, let me do, don't expect any blessing. చూడండి లేదు ఇవన్నీ ఒక శరీరానుసారమైనటువంటి మనసు, ఇవన్నీ కూడా ఉన్నాయి, అవి ఉండాల్సిందే, అవి చేయకుండా నేను ఉండలేను అని ఒకవేళ నువ్వు చెప్తున్నట్లయితే ఇక నువ్వు ఆశీర్వాదాలను పొందుకోవడం ఇక నువ్వు మానుకోవాల్సిందే, నువ్వు ఆశీర్వాదాల పైన ఆశ పెట్టుకోవసరం లేదు. So in James 3:13-16 it says that what kind of earthly wisdom is bad, it says, okay? It says that you harbor bitter envy, you are jealous of other people, you have lot of selfish ambition. I should have this, I should have this, and you are boasting and you do not believe in the truth. చూడండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-16 వరకు మనం ఒకవేళ మనం ధ్యానించినట్లయితే మనం ఏమంటున్నామంటే చూడండి ఇక్కడ మీలో జ్ఞాన వివేకంలో గలవాడేవాడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములను
సహింపవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు. So it's then James says such wisdom, this kind of wisdom, it is not from heaven. It is carnal, unspiritual and demonic. చూడండి, అందుకనే చెప్తున్నారు ఈ యొక్క ఇలాంటి మనసు కలిగినటువంటి ఇలాంటి జ్ఞానం కలిగిన వారు ఇది శరీరానుసారమైనటువంటి మనసు, ఇది ఆత్మ సంబంధమైనది కాదు. అంతేకాకుండా ఇది దయ్యములతో కూడినటువంటిది, దయ్యముల జ్ఞానంతో కూడినటువంటిది అని తెలియజేస్తున్నాడు. Okay, in 1 Corinthians 10 verse 6 and 7 it says like don't be idolaters, means don't worship. People think like Catholics, oh they worship statues, so they are idolaters. We are very good, we don't worship statues. మరి మొదటి కొరింథీ 10:6 6, 7 వచనం చూసినట్లయితే మరి మీరు కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి అని సెలవిస్తున్నాడు. అయితే మనం అనుకుంటాం ఓకే మనం అలా విగ్రహారాధన చెయ్యట్లేదు కదా అని అనుకుంటూ ఉంటాం. Your idol can be anything, your job. Okay, some people have their idol as their husband, whatever husband says they will do. Some men have their mother may be like the devil, but whatever mother says they will do. Some people different. Some people have their car as idol. My God, they polish the car. So idol need not be a statue. It can be anything, including money, your job, anything could be your idol. చూడండి, ఇక్కడ మరి 7వ వచనంలో రాయబడినట్టుగా మరి విగ్రహాలను ఆరాధించడం అంటే అది విగ్రహమే కాదు కానివ్వండి, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏదో ఒక విగ్రహమును కలిగి ఉంటామండి. అది ఏంటి అని అంటే అదేంటంటే కొంతమందికి ఉద్యోగమే విగ్రహంగా మారుతుందండి. ఎప్పుడు కూడా ఉద్యోగం పైన ఆలోచన ఉంటుంది. కొంతమందికి ఏమో తమ భర్తలే ఒక విగ్రహంగా ఉంటారు, ఎప్పుడు భర్త చెప్పిన మాటే వింటూ ఉంటారు. కొంతమంది ఏమో తమ భార్యలను లేకపోతే తల్లులను, ఒక తల్లిని ఆమె ఎలాంటి దురాత్మ ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ తల్లికి చెప్పిన మాటే వింటూ తల్లిని ఒక విగ్రహంగా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో కారుని ఒక విగ్రహంగా చూస్తుంటారండి, ఎప్పుడు ఆ కారుని చాలా శుభ్రం చేస్తూ ఉంటారండి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క హృదయంలో విగ్రహాలు కలిగి వాటిపైన ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారండి. That is what also Paul says. If again you are worshipping something, there you have to only worship God, then you are having carnal. చూడండి, అంటే మీరు ఇప్పుడు ఏదైనా మరి నువ్వు ఆరాధిస్తున్నావంటే దేనినైనా ఎక్కువగా నువ్వు ఆశిస్తున్నావంటే అది నీకు విగ్రహంగానే మారుతుంది. 1 Corinthians 3 from 3 to 1 to 3 how he says I was trying to give you, I'm giving you meat because you are born again, you are come to Christ, but you are still living the old life. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు మనం చూసినట్లయితే 1 కొరింథీ 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చూసినట్లయితే మీరు ఆత్మ సంబంధమైన మనుషులతోనేమో మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకనంటే మీరు ఆత్మ సంబంధంగా జన్మించారు కానీ ఇంకా శరీరానుసారమైనటువంటి మాటలు పలుకుతున్నారు. అలాంటి ఆలోచన అలాంటి మనసే మీరు కలిగి ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు అని తెలియజేస్తున్నాడు పౌలు గారు. You all are having jealousy, you are fighting. He says, why are you acting like only human beings? చూడండి, ఇంకా మీరు ఆ శరీరానుసారమైనటువంటి బలహీనులుగానే ఉన్నారు. ఇంకా మీరు ఒకరిపైన ఒకరు విరోధం కలిగి ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటి ఎందుకు ఈ రీతిగా శరీరానుసారంగానే మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటున్నారండి పౌలు గారు. Because you have the Holy Spirit, one third of you now is God. ఎందుకు మీరు కేవలము ఒక మానవుల్లా మీరు ప్రవర్తిస్తున్నారు, కేవలం ఒక శరీరానుసారంగానే మీరు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే మీరు శరీరానుసారమైనటువంటి వారు కాదు, మీరు మామూలు వ్యక్తులు కాదు, మీరు దేవుని పోలినటువంటి వారు. 1/3 వరకు మీకు దేవుడే మీలో ఉన్నాడు అని తెలియజేస్తున్నాడండి. In Ephesians 4:17, Paul again says that you should not walk like your old life in the futility of your mind. This carnal mind, I hope I can really
I really want you to understand it is all in your head. See, again, Paul says, don't be like the people who don't know Jesus, who walk according to their futility of the head, the uselessness of your thoughts as a carnal person. చూడండి, ఎవరైనా ఒకరు చదవండి అండి. ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 4:17-18 చదవండి అండి. ఎఫ్ఎస్సీ 4:17-18. 4:7. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. So you have here, it says that you are using this carnal mind. Okay, so that carnal mind gives you some feeling and you are going according to that. You're not going according to your spirit. చూడండి, మనకు ఉన్నటువంటి ఒక మనసు ఎట్లాంటిదంటే, ఈ మనసు ఒక ఆలోచన కలిగి ఉంటుంది. అదేంటంటే, ఆ వ్యర్థమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే ఇస్తుందో ఆ మనసు చెప్పినట్టుగానే మనం కూడా వింటూ దాని ప్రకారంగానే అనుసరించి నడుచుకుంటూ ఉంటున్నాం. So after the fall, very important, what is the change that we saw earlier? Adam was living from inside out. What the spirit was saying, he was doing. After carnal, the fall, spirit is there. So now what is soul? What is feeling like doing? He is going to do. That is directed by the mind, which is totally enmity against God. చూడండి, మొదటగా ఆదాము యొక్క జీవితంలో మనం చూసినట్లయితే తను లోపల ఆత్మ ఏదైతే చెప్తుందో అదే శరీరానుసారంగా చేస్తూ ఉంటున్నాడండి. ఆత్మ చెప్పిందే ఆయన చేస్తున్నాడు. కానీ తర్వాత ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆ తర్వాత శరీరానుసారమైన మనసు ఎప్పుడైతే వచ్చిందో ఇక ఆత్మ చనిపోయిందండి. ఆత్మ చనిపోయినప్పుడు ఇక మనసు ఏదైతే చెప్తుందో ఆదాము ఆ మనసు చెప్పినట్టుగానే చేస్తున్నాడు. తన ఏ ఆలోచన తన మైండ్ లో వస్తుందో ఆలోచన ప్రకారంగానే తను వెళ్తున్నాడండి. Okay, so very important that remember your, like many songs are there, I am only a human being, what I no. If you are saying you are in Christ, you are born again, you are not only human, you are God kind. 1/3 of you is God. The remaining you have to do, because God will not do everything. He wants always to be a partner with you. చూడండి, మనం చాలా సార్లు పాటలు కూడా వింటూ ఉన్నామండి. నేను ఒక సామాన్య వ్యక్తిని లేదండి, మీరు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకనంటే 1/3 వరకు దేవుడే మనలో ఉంటున్నాడు, దేవుడు నీలో ఉంటున్నాడు. మిగతా భాగము నీవు దేవుని కొరకు చేయవలసి ఉందండి. కాబట్టి ఎప్పుడు కూడా ఒక సామాన్యమైన వ్యక్తి కానీ నీ యొక్క మనసు విషయంలో నువ్వు ఆలోచన చేయకూడదు. Okay, so you now have to, you have to change your mind, that carnal mind, which I have told you all the characteristics of it. First thing, it is enmity, it just doesn't like God. Okay, so that is one of the factors. So you have to now say, okay, this carnal mind, now I have to change it so that it matches my spirit to get perfect result in your life, which means peace and life. చూడండి, ఎప్పుడైతే ఈ శరీరానుసారమైన మనసు ఉంటుందో ఈ శరీరానుసారమైన మనసు అది దేవునికి విరోధంగా ఉంటుందండి. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పుడు నీ యొక్క మనసును నీవే దాన్ని మార్చుకోవాలి, నూతన పరచుకోవాలి. ఆ యొక్క నూతన పరచుకునేటువంటి అవకాశము నీకే ఇవ్వబడ్డది. ఎప్పుడైతే అలా నూతన పరచుకుంటామో మన యొక్క మనసు నూతన పరచబడ్డప్పుడు ఈ దేవునికి ఉన్నటువంటి దేవుని పేరున్న విరోధత్వమును అనగా ఆ మనసు మనకు వెళ్ళిపోతుందండి. నూతనత్వంలోకి మనము దినదినము కొనసాగుతూ ఉంటాం. Okay, so now God is telling you your free will is there, that you bring under you. Your spirit I have made. Now your spirit is alive. Now the Holy Spirit will also guide you how to bring your soul and your body as a living sacrifice to God. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు నీకు పూర్తిగా ఆత్మను నేను నీకు పరిపూర్ణంగా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నువ్వు దాన్ని రిసీవ్ చేసుకొని నీ యొక్క శరీరానుసారమైన మనసును నువ్వు నూతన పరుచుకుంటూ నువ్వు పరిపూర్ణమైన ఆత్మను పొందుకున్నావు కాబట్టి ఆత్మానుసారంగానే నీవు నడవడానికి మనం ప్రయత్నించాలి. So God is fixing this twisted mind of yours, which is got really twisted, like the devil. He is changing. Now
what are the characteristics of a spiritual mind, we will see. We will see Matthew 3. చూడండి సాతానుడు ఏ రీతిగా అయితే మరి యొక్క మన మనస్సు మరి ఈ రీతిగా మరి ఆ యొక్క కుయుక్తి చెందిందండి. సాతానుడు పూర్తిగా ఈ మనసును చెడిపివేశాడు. అయితే దానిని ఈ రీతిగా కుయుక్తిగా ఉన్నటువంటి మనసును మనము తొలగించుకోవాలి. ఆత్మానుసారమైనది ఏవేవి మనం చెయ్యాలో ఈ క్షణంలో ఆత్మానుసారమైనటువంటి విషయాలను మనం చూద్దామండి. Okay, so you have in Romans, Matthew 3 says, produce fruit in keeping with repentance. If your life does not show that you have really been born again, he says, don't say that, in Jesus' time, John the Baptist said, don't say that you are a Jew now. Abraham is our father. That is what we talk. We are no different sometimes. We are just like the Pharisees. Oh, we are Christians. We are like, God is only saving us. Other people, God doesn't work. Only Christians. No. He says, if your life shows the fruit that is God-like, then only you are a Christian. That is what he says. And John the Baptist is very clear. He says, if you don't show, the axe is already ready at the root of the tree. Every tree that does not produce good fruit will be cut and thrown in the fire. So, just because I am a Christian, I got a label, it doesn't. చూడండి మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారండి. మారు మనసుకు తగిన మంచి ఫలములను ఫలించండి. చాలా మంది పరిచయులు సద్దుకేలు ఏమంటున్నారంటే మేము అబ్రహాము సంతానం అండి, మేమే రక్షించబడ్డ మేమే సంతానము, ఇక ఎవరు కూడా ఆ యొక్క సంతానము కాదు అన్నట్టుగా వారికి వారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటున్నారు. కాదండి, ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గారు చాలా ధైర్యంగా చెప్తున్న మాట ఏంటంటే మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. అబ్రహాం మాకు తండ్రి అని మీరు చెప్పుకుని తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును, మారు మనసు నిమిత్తము అని తెలియజేయబడ్డదండి ఇక్కడ. Now here again, don't read this Christian mind. God is not going to cut. You are only cutting your own tree. ఇక్కడ మరలా మనము ఇంకొక వేరే ఆలోచన మనకు రావద్దండి. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఇక్కడ నరకేయబడ్డ అన్నారు కదా, మరి మన కలిగి ఉన్న మనసును బట్టే అక్కడ జరుగుతుందండి. దేవుడు మాత్రం అలా కట్ చేయడు. Here it doesn't say that God is taking the axe. See, if you are going to listen to the devil will come and cut your tree very nicely. Don't be చూడండి ఇక్కడ దేవుడు అక్కడ గొడ్డలి పట్టుకొని కట్ చేస్తున్నాడని లేదండి. నువ్వు దేవుని మాట వినకపోతే విననందువల్ల నీకు నీవుగానే ఆ యొక్క విషయం నీ పట్ల జరుగుతుందండి. దేవుడు అక్కడ ఏం చేయట్లేదు, కానీ సాతానుడు అలాంటి ఆలోచన కలిగిస్తూ ఉంటాడు. So now we have in Romans 9 what it is to have a spiritual mind. ఈ సమయంలో మరి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము verse 9 says, love without hypocrisy. Okay, so what does it mean? The same thing what in Matthew said. You love, you say I love you, but your actions are only of hate. చూడండి ఇక్కడ చూసినట్లయితే మనము శరీరానుసారంగా ఉండకూడదండి. అనగా ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని ఒక వేషధారణ జీవితం మనం జీవించకూడదని తెలియజేస్తుందండి. అది వేషధారణ అంటే ఏంటి? నువ్వు పైకి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నువ్వు అంతరంగంలో ప్రేమించకపోతే అది వేషధారణే అవుతుంది. Okay, so it says also we have to avoid what is evil, we have to do what is good. మనం ఆ చెడునంతా కూడా మనం త్రోసివేయాలండి. ఏదైతే మంచిదో దాన్నే మనం చేపట్టాలి. Be affectionate to one another with brotherly love. మరి సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు మరి హత్తుకొని ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి అని తెలియజేయబడుతుందండి. Okay, love everybody. Oh, he's a Hindu, he's a Muslim. No. Everybody. మరి ఆయన హిందూ అని ముస్లిం అని లేదండి, ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలి. Because he loves everybody. If you are like having that spirit, you have to love everybody. చూడండి, తండ్రి అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. అదే ఆత్మ నీవు కలిగి ఉన్నావు కాబట్టి నీవు కూడా అందరినీ ప్రేమించగలగాలి. And it says in honor, giving preference to one another. See, this word honor in this age is totally not good.
చూడండి, ఇక్కడ రాయబడిందంటే ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరినొకరు మర్యాద అనేది మనం ఇవ్వాలండి. కానీ ఈ యొక్క మాట, ఈ గౌరవం అనే మాట ఈ యొక్క స్టేజ్ లో మనం చూస్తే ఎక్కడ కూడా మనం చూడలేకపోతున్నాం. If you read the comments in Facebook, if you read the comments on Twitter, we are seeing that simply abusing and dishonoring people. చూడండి, మనము ఇక ఫేస్బుక్ లో చూసినప్పటికీ, ట్విట్టర్ లో చూసినప్పటికీ, ఎక్కడ మనం మెసేజ్లు చూసినప్పటికీ కూడా ఒకరినొకరు అమర్యాదగా నడుచుకుంటున్నారండి, ఒకరినొకరు అగౌరవపరుచుకుంటూ ఉంటున్నారండి. That doesn't mean that you don't say what you want to say, but your language shouldn't dishonor another person, however bad he is. చూడండి, మరి నువ్వు వారికి ఏది చెప్పవద్దు అని కాదండి, మీరు చెప్పవచ్చు. కానీ ఎదుటి వ్యక్తిని అగౌరవంగా మాట్లాడే పదజాలం, భాషాజాలం అనేది మనము వాడకూడదండి. వారు ఎంతటి చెడ్డవారైనప్పటికీ కూడా మనము అగౌరవపరచకూడదు మన మాటల ద్వారా. You may disagree with that person, but you got to honor that person. Don't degrade him. You have no right. God treats him with love. You have no business to dishonor him. చూడండి, ఆ వ్యక్తితో మనకు ఆ వ్యక్తిని మనం అంగీకరించకపోవచ్చండి, ఆ వ్యక్తి అంటే మనకు పడకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని మనం ఎప్పుడు కూడా అగౌరవంగా మాట్లాడకూడదు, వారిని మనము తగ్గించకూడదు, వారిని చిన్న చూపు చూడకూడదు. Okay, it also says not lagging in diligence. Diligence means you will do your work perfectly. It may not be perfect, but you will do it, do your best. చూడండి, అక్కడ ఇక పని విషయంలో మనము క్రమంగా అంటే పరిపూర్ణంగా మనం చేయలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా మన పనిలో మనము చాలా మరి స్పష్టమైనటువంటి పనిని మనం చెయ్యాలండి. మన పనిలో మన నమ్మకంగా ఉండాలి. Okay, it says rejoicing in hope, patient in tribulation. How many people they say, oh, I am depressed, I am depressed. No, he says if you have a spiritual mind, you should be rejoicing in hope. మరి ఎప్పుడైతే మనం ఆత్మానుసారమైన విషయాలు ఉంటామో ఖచ్చితంగా అన్ని సమయాల్లో కూడా మనం సంతోషంగా, ఆనందంగా మనం ఉంటామండి. అన్ని పరిస్థితుల్లో మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. Okay, and continuing steadfast in prayer. మరి ప్రతి క్షణము కూడా ప్రార్థనలో మనం ముందుకు కొనసాగాలండి. Okay, this I am going to have a full sermon about prayer, which is going to change your life, I am sure. మరి నేను ఒక దినాన మీకు పూర్తిగా ప్రార్థన కూర్చున్నటువంటి ఆ వాక్యాన్ని నేను బోధించాలనుకుంటున్నాను. దాని ద్వారా మీకు అనేకమైన మార్పును మీ ప్రార్థన జీవితంలో మీరు కలిగి ఉండవచ్చు. It says distributing needs to the saints. Whoever needs, you know that person is in need, you will give. మరి పరిశుద్ధులకు అనగా నీతిమంతులకు మీరు సహాయము చేయాలి. ఎవరైనా సహాయం కొరకు ఉన్నారా, ఎవరైతే అవసరతలో ఉన్నారో అలాంటి వారికి మన సహాయమును మనం అందించాలి. Bless those who persecute you. Bless, do not curse. See, twice Paul is in verse 14, Romans 12:14. Bless those who persecute you, and bless, but do not curse. Okay, so this is the characteristic also of a spiritual man. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము చూసినట్లయితే, మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు అనగా 2 సార్లు ఇక్కడ దీవెన అనే మాటను మనం చూస్తున్నామండి. పౌలు గారు 2 సార్లు ఈ మాటను రాస్తున్నాడు, దీవించండి కానీ శపించవద్దు. So we think no, Christian life is difficult. Christian life, we want to curse those who curse us. Right? It is a little bit difficult. చూడండి, క్రైస్తవ జీవితం అనేది కొంచెం కష్టతరమైనగా మనం అనుకుంటామండి. ఎవరైతే శపించాలో వారిని శపిస్తూ ఉంటాం. But you are extraordinary. You have God in you. కానీ మనము గొప్ప ఉన్నతమైనటువంటిది మనం కలిగి ఉన్నామండి. ఎందుకంటే మనము సామాన్యమైన వ్యక్తులం కాదండి, మనము అసాధారణమైనటువంటి వ్యక్తులం. దేవుడు మనలో ఉన్నాడు. And also it says, don't have very high opinion of yourself. Some people, they don't want to listen to anybody. కొంతమంది ఒకరినొకరు చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారండి. ఇతరులది ఏ మాట కూడా వారు వినడానికి పడరు. And also he says again in verse 17, he says, don't repay anybody
with evil who has done evil to you. ఇంకో మాట చెప్పాలంటే ఆత్మానుసారంగా ఉన్నటువంటి వారం మనం కలిగి ఉండవలసిన విషయాలు ఏంటంటే 17వ వచనం చూడండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యవద్దు. Yeah, and it says, have regard means you should also guard your own reputation. See, if a Christian falls, all over the world they will say. Now you know what happened in Catholic Church. My God, even now it is going. Oh, you said you are a Christ. See what you have done. So your reputation is important, like the reputation of God. చూడండి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని ఆలోచన కలిగి ఉండండి అని రాయబడిందండి. కానీ అయినప్పటికీ కూడా ఈ దినాల్లో మనం చూస్తుంటున్నాం, ఈ దినాల్లో క్యాథలిక్ చర్చెస్ లో చూసినట్లయితే ఒకరు వారి యొక్క మంచి విషయాలను వారు పోగొడుతున్నారండి. ఇతరుల యొక్క మర్యాదను వారు తీసివేస్తూ ఉంటున్నారు. ఇతరులను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నట్టుగా సంఘాల్లో కూడా మనం చూడగలుగుతున్నామండి. Okay, verse 18 is very important. If possible, and if it depends on you, live peacefully with all men. Very, very important. Don't you start a fight. చూడండి, 18వ వచనము చాలా శ్రేష్టమైన ప్రాముఖ్యమైనదండి. ఏంటంటే శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అంటే మీ ద్వారా యుద్ధము ప్రారంభం కాకూడదు, గొడవ ప్రారంభం కాకూడదు. Maybe they said something which is hurting. You walk away. Don't start a fight. చూడండి, ఒకవేళ నిన్ను నొప్పించడానికి నీ విషయమై వారే నీకు ఎదురుగా వారే ఒకవేళ ఆ యొక్క గొడవను ప్రారంభించవచ్చు, నిన్నే వారు దూషించవచ్చు. అయినప్పటికీ కూడా నీవు అక్కడ నిలబడద్దు, నీవు ఆ స్థలం నుండి వెళ్ళిపోవాలి. ఆ యొక్క గొడవను అక్కడ కానివ్వకూడదు. And God, Paul doesn't say, oh, you forget. He says, no, beloved, vengeance is mine, God is saying. God will take care. చూడండి, ఇక్కడ 19 చూసినట్లయితే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి పగ అని చెప్తుంటున్నాడండి. And again in 21, do not overcome evil but with evil, but overcome evil with good. మరలా 21వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. Okay, very important. Why is he telling you all this? చాలా ప్రాముఖ్యమైనది. Because the law of Genesis, I told you first time, you will produce of your kind. If you are going to give evil, it is not that God is going to give you evil. That is what you are sowing. So everywhere is telling you, you sow peace, you sow love, you want. See, if you are a carnal-minded person, you want to get revenge, you want to, and you think you will feel happy, but there is no peace. But if you are spiritual-minded, you say, oh, law of Genesis, that law is there, spiritual law. If I sow this I will get. So let me sow peace. చూడండి, ఆత్మీయమైనటువంటి ఆజ్ఞ మనకు ఉందండి. ఏంటంటే ఏదైతే మనము విత్తుతామో అదే మనం కోస్తామండి. ఈ క్షణంలో ఒకవేళ మనము ఆ యొక్క విత్తనమును అనగా సమాధానం అనే విత్తనమును మనం విత్తామనుకోండి, సమాధానం అనే పంటనే మనం కోస్తాం. కాబట్టి ప్రతి క్షణం కూడా మనము ఏది విత్తుతున్నాము అనేది మనం జాగ్రత్తగా మనం గమనించాలండి. చాలా సార్లు మనము శరీరానుసారంగా ఉండడం బట్టి ఇతరులు ఏదైనా అన్నప్పుడు మనం వెంటనే వారిని మరలా తిట్టడం, మరలా కీడు చేయడం చేసినప్పుడు మనం సంతోషిస్తాము, మనం ఏదో సాధించాం అనుకుంటాం. కానీ అది కానే కాదండి. మనము ఏదైతే విత్తుతున్నామో దాన్నే కోస్తాం. కాబట్టి జాగ్రత్తగా మనము ఉండాలని తెలియజేస్తూ ఉంటున్నాను. Okay, so now this is okay. Chapter 12, chapter 13, love chapter. That I'm giving you only to read. I'm sure you have read it many times. But now, when you read it this time, remember the first part is we should be obedient to authorities. Some people, they are just doesn't, those especially carnal-minded people, they will abuse principals, teachers. They just don't want authority. చూడండి, 12వ అధ్యాయం అంతా కూడా తెలియజేస్తారు. 13వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రేమ గురించి రాయబడినటువంటి అధ్యాయం అండి. ఇది మీరే చదవాలి, నేర్చుకోవాలి అని నేను ఆశిస్తున్నాను. దీనిలో మొట్టమొదటి మాట
ప్రతి వాడు కూడా పై అధికారికి లోబడి ఉండాలి అని రాయబడిందండి. లోబడి ఉండడం అంటే చూడొచ్చండి, కానీ శరీరానుసారమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా లోబడి ఉండడానికి ఇష్టపడరు. అధికారంలో ఉన్న వారిని చాలా ద్వేషిస్తూ ఉంటారు, చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారండి. మరి ఎప్పుడు కూడా అధికారులు ఉండకూడదు, స్వేచ్ఛగా అనుసారంగా జీవించాలన్న శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటారండి. Chapter 13, go through each line. Go through each line. And that is what a spiritual mind should do. చూడండి 13వ అధ్యాయంలో మన ప్రతి ఒక్క మాట, మరి మీరు ఒక్కొక్క మాట మీరు చాలా ధ్యానంగా చదవండి, ధ్యానించండి. ఇదే మరి చదివినప్పుడు ఆత్మానుసారమైన మనసు కలిగిన వారే ఈ పనులు చేయగలుగుతారు అని మనకు అర్థమవుతుందండి. Chapter 14 tells you how you should be with people who don't have the same mindset that you have. They may be Christians. చూడండి, మరి 14వ అధ్యాయం మనకి ఏం చెప్తుంది అని అంటే, మరి ఎవరైతే ఈ యొక్క మరి క్రైస్తవులు కారో అనేటువంటి వారితో కూడా మనం ఏ రీతిగా నడుచుకోవాలో మనకి ఇక్కడ అర్థమవుతుంది. So we say, oh, you are like that, so you are not of our denomination. No. Accept, okay. This is what you are doing, but you believe in Christ, you love Jesus, we are with you. మరి ఇదే కాదండి, మీరు మరి నువ్వు నా డినామినేషన్ కాదు, నువ్వు నా సంఘం కాదు అని చెప్పి వారిని ద్వేషించడం కాదండి. ఓకే, మీరు అందరూ కూడా సమానంగా దేవుని ఎరిగిన వారు కాబట్టి, విశ్వసించిన వారు కాబట్టి, ఓకే కలిసి పనిచేద్దాం, కలిసి మాట్లాడదాం అన్నటువంటి దృక్పథంతో మనం వెళ్ళాలండి. Okay, so verse 23 is very important of chapter 14. Okay, it says that he who does not eat from faith. Okay, it says if you don't eat with faith, okay, it is talking about some person eats meat, some doesn't eat. He says that doesn't matter, that is all about your body. But he says that whatever does not come from faith is sin. చూడండి, రోమీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం అండి. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. అంటే మీరు ఏది తింటున్నారు, ఏది తాగుతున్నారు అది శరీరానుసారమైంది, దాని గురించి మీరు అంతగా బాధపడిన అవసరం లేదు. కానీ విశ్వాసం లేకుండా ఏది చేస్తున్నారో అది పాపము అని గుర్తించాలి. Okay, so this sin you should not think of what is given in the 10 commandments. That is not what it is. చూడండి, మరి పాప మరి ఆ యొక్క 10 ఆజ్ఞలు ఏమి ఇవ్వబడ్డదో అది దాని గురించి మనం ఆలోచన కాదండి. What it means that you cannot live like your spiritual man if you do not have faith. మరి ఈ యొక్క 10 ఆజ్ఞల విషయంలో ఆలోచించినట్లయితే, లేకుంటే ఇక ఒకవేళ మనకు విశ్వాసం లేకపోతే మనం ఏదైతే విశ్వాసం లేకుండా చేస్తున్నామో అదే మనకు అదే పాపంగా ఎంచబడుతుందండి. Okay, so Paul again prays in Philippians 1:9. I pray that your love may abound more and more in knowledge and discernment. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఒకవేళ మనం చూసినట్లయితే చూడండి, 9, 11 మనకు కంబైన్డ్ గా ఉన్నాయండి తెలుగులో. చూడండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగునటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను. Okay, so your love. See, we never said anything, your sin or your goodness, your love. So when you really love like me, then knowledge also when you have, that you will be using for good. చూడండి, ఇక్కడ మరి పాపం గురించి కానీ ఇంకా వేరే వాటి గురించి ఏమి కూడా రాయబడలేదండి. కేవలం ఇక్కడ ప్రేమ గురించి రాయబడుతుందండి. నీవు దేవుడు ఏ రీతిగా అయితే ఆ ప్రేమను చూపిస్తున్నాడో ఆయనకు వల్లే నీవు కూడా ఆ ప్రేమను కలిగి నీవు చూపించాలి అని తెలియజేయబడుతుందండి. Okay, so I have given you what is carnal mind, I have given you what is spiritual mind. మరి క్షణంలో మరి ఏది శరీరానుసారమైనటువంటి మనసో, ఏది ఆత్మానుసారమైనటువంటి మనసో నేను మీకు బోధించాను. But remember, you cannot say, okay, I will now clean this carnal mind and then I will get a spiritual mind. మరి మీరు ఇంకో మాట అనవచ్చు, నేను ఈ యొక్క శరీరానుసారమైన మనసును బాగా శుభ్రం చేస్తే అప్పుడు నాకు ఆత్మానుసారమైన మనసు వస్తుంది అని మనం అనుకోవచ్చు. You can never have an empty mind. ఎప్పుడు కూడా ఖాళీ మనస్సు అనేది మనకి ఎప్పుడు ఉండదండి, ఖాళీ అవ్వదు మన మనసు ఎప్పుడు కూడా. Okay, what you have to do is substitute. You take this bad thing and put a good thing there.
మనం చేయవలసింది ఏంటి అంటే మనకు కలిగేటటువంటి ఆ చెడు ఆలోచనను దాన్ని తీసివేసి మంచి ఆలోచనను మనము పెట్టుకోవడమే. చెడును తీసివేయాలి, మంచిని అంగీకరించాలి. ఇలాగే మనం చేయగలుగుతామండి. So you can only replace, you don't have empty. మనం మనం కేవలము దాన్ని మార్చగలుగుతాం, అంతేకాని ఖాళీగా మాత్రం ఎప్పుడు మనం ఉంచలేమండి. Okay, so this, many people will say, oh, you renew your mind. చాలా మంది చెప్తారు ప్రతిరోజు కూడా నీ యొక్క మనసు నూతనపరచుకోండి, మీ మైండ్ నూతనపరచుకోండి అని చెప్తూ ఉంటారు. Okay, so this is the meaning of renewing your mind. The old you will replace with the new. ఇదేనండి నూతనపరచుకోవడం. ఏంటంటే ఆ పాతది తొలగించుకొని నూతనమైనది మనం ఆచరించడం, నూతనమైనదే మనం కలిగి ఉండడం. So if I tell you do that and I don't tell you how to do, no use. మరి నూతనపరచుకోవడం అని చెప్పి అది ఎలా చేసుకోవాలో నేను చెప్పకపోతే దానికి ఏ ఫలితం ఉండదండి. Okay, so the next sermons onwards, how you will renew your mind. It is very easy because now you have spirit in it. చూడండి ఎలా మనం మనసు నూతనపరచుకోవాలనేది చాలా సులువుగా మనకు తెలుస్తుందండి. ఎందుకనంటే దేవుని ఆత్మ మనకు కలిగి ఉన్నాం కాబట్టి. Okay, Andrew Womack says effortless change. You don't have to do much. మరి ఆండ్రూ వామక్ గారు చెప్తారు, మీరు ఎక్కువ కష్టపడని అవసరం లేదు, శ్రమించని అవసరం లేదు మీ మనసును నూతనంగా మార్చుకోవడానికి. Okay, because now you have God with you. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు. Okay, so if you have any questions, మరి సమయంలో ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ప్రశ్నలు అడగండి, వాటికి జవాబు ఇవ్వబడతాయి. no questions? ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, మరి మేడం గారు ఆన్సర్ ఇస్తారు. Okay, so if you don't have questions, just briefly remember, God is not in the business of cursing you. If He was, He will do good job. You would have not been there. I also would not have been there. It is always about love. So మొట్టమొదటిది గుర్తుంచుకోండి, మన దేవుడు మనం శిక్షించే పనిలో మాత్రం ఉండడండి. ఒకవేళ అలా శిక్షించినట్లయితే మరి నీవు ఇంత మంచి ఉద్యోగం నువ్వు పొందుకునేవాడివి కాదు, ఇలాంటి స్థితిలో నేను ఉండేదాన్ని కాదు, ఎవరు కూడా మంచి స్థితిలో ఉండేవారే కాదండి. Secondly, it is His will and His love that has brought you this far. మరి రెండోది ఏంటంటే అది ఆయన చిత్తము, ఆయన యొక్క కృపేనండి. ఇంతవరకు కూడా నేను నీ జీవితాన్ని నడిపించిందంటే కేవలం ఆయన కృపే. Okay, and also remember, it's all in your head, that twisted thought. చూడండి ఇదంతా కూడా మన మనసుకే చెందిందండి. మన మనస్సు మరి పూర్తిగా మరి ఇక కుయుక్తితో నింపబడి గజిబిజిగా గందరగోళంగా ఉంటుందండి మన మనసు. Okay, we always think God is our enemy. He wants to punish us. ఎప్పుడు కూడా దేవుడు నాకు శత్రువు, దేవుడు నన్ను శిక్షిస్తాడు అన్న ఆలోచనతోటే మనం ఉంటున్నాం. Okay, that is all twisting scripture and our twisted mind. మరి మన యొక్క మరి కుయుక్తి కలిగినటువంటి మరి మన యొక్క మనస్సు కుయుక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని కుయుక్తిగా ఆలోచించడమేనండి మనం. Okay, so today from now onwards we will be doing how to change this very twisted thinking. మరి ఏ రీతిగా మనకి ఇలాంటి ఈ యొక్క కుయుక్తి ఆలోచన ఏ రీతిగా మనం దీన్ని మార్చుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. Okay, so I give the sister back for prayer. Okay. If you don't have questions, if anybody has questions, okay, we're still open. We have 10 minutes. ఏమైనా ప్రశ్నలు చెప్పండి. అలెక్స్ సార్ కూడా మాట్లాడతారు. Thank you. Maybe if you want, someone can tell the crux of that. మరి మీరు ఏదైతే నేర్చుకున్నారో అది కూడా మీరు చెప్పవచ్చండి ఈ సమయంలో.
one sentence what you got from today's. ఈ రోజు నేర్చుకున్నది ఏదైతే మీరు నేర్చుకున్నారో దయచేసి మీరు చెప్పండి. No wrong. You don't think about this. See, again, if you have listened today, there is no wrong. That is all in our head. Someone says, "Oh, you won't say the right thing." They have put some weight, no? So you see what you think. మీరు ఏదైతే విన్నారో ఏం నేర్చుకున్నారో అది తప్పవుతుందేమో అన్న ఆలోచన మీకు ఉండకూడదండి. ఈరోజు మీరు వాక్యం విన్నారు కదా, వాటి గురించి అసలు ఆలోచనే చేయకూడదు. మీరు ఏది విన్నారో అది చెప్పండి, పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్ మేడం. ఈరోజు నేను నేర్చుకున్నది ఏంటంటే శరీరానుసారంగా జీవిస్తే అది మరణానికి దారితీస్తుంది, అదే ఆత్మానుసారంగా జీవిస్తే అది జీవానికి దారితీస్తుంది అని నేర్చుకున్నాను. అది దేవునికి మనం విరోధంగా మనసు ఉంటుంది కదా, ఆ మనసుని మనం మార్చుకోవాలని నేర్చుకున్నాను మేడం. ఇంకొకటి, ఆదాము ఎప్పుడు కూడా మనసు దేవుని వైపే ఉంది కానీ తను శరీరానుసారంగానే ఉన్నారు. అది ఆదాము మనసు ఆత్మానుసారంగానే లేదన్నమాట. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి మేడం. ఎప్పుడు కూడా శరీరానుసారమైన మనసునే కలిగి ఉండాలి. మన మనసుని ఎప్పుడు కూడా వ్యర్థమైన ఆలోచనల వైపు త్రిప్పకూడదు. శరీరానుసారమైన మనసుని మనము ఆత్మానుసారంగా మార్చుకోవాలి. ఇంకొకటి, ఆత్మానుసారమైన మనసు ఏంటంటే ఒకరితో ఒకరు మనము అమర్యాదగా మాట్లాడకూడదు. మన మాటల ద్వారా ఎదుటి వారిని మనము వాళ్ళని కించపరచకూడదు. మన పనిలో మనం ఎప్పుడు నమ్మకంగా కలిగి ఉండాలి. అంటే దేవుని పనిలో మనం నమ్మకం కలిగి ఉండాలి. నీతిమంతుల కొరకు మనము ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉండాలి. మన మనసు శరీరానుసారంగా ఉండకూడదు. చెడ్డ వాటిని మనం త్రోసివేయాలి. థ్యాంక్స్ మేడం, నేను వాక్యం నేర్చుకున్నప్పుడు. It's all in your thinking. God bless you. దేవుని దీవించుగాక. ఇంకెవరైనా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. టుడే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. డిఫరెన్స్ బిట్వీన్ కార్నల్లీ మైండ్ అండ్ స్పిరిచువల్ మైండ్ ఎలా ఉంటుంది అనే టాపిక్ నాకు చాలా క్లియర్గా అర్థమైంది. బేసిక్గా నేను ఐ యూస్ టు థింక్ లైక్ దట్, ఎందుకు గాడ్ ఈ ట్రీని పెట్టారు, జీవజల వృక్షాలు ఇచ్చే ఆ యొక్క ట్రీని పెట్టారు కదా, మళ్ళీ ఎందుకు జ్ఞానాన్ని ఇచ్చే ఈ ట్రీని పెట్టారు, అసలు పెట్టకపోతే వీళ్ళు పాపం చేసేవాళ్ళే కాదు కదా అని ఈ మైండ్ సెట్తో నేను ఉండేదాన్ని, అంటే నాకు వర్డ్ తెలియకన్నా ముందు. బట్ టుడే నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. రియల్ కదా వాళ్ళు, అంటే గాడ్తో స్థిరంగా అంటే ఉన్నా కూడా స్పిరిచువల్ మైండ్ సెట్ అది వాళ్ళు కలిగి లేకుండా కార్నల్గా థింక్ చేశారు కాబట్టి వాళ్ళు తినగలిగారు. సో గాడ్ మిస్టేక్ లేదు అనేసి నేను తెలుస్తున్నాను. దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. మనం చేసిన మిస్టేక్స్ని బట్టి దేవుడు ఎప్పుడు మనల్ని శిక్షించరు, కోపగించుకోరు అనేసి నేను తెలుసుకున్నాను. బికాజ్ దేవుడు ప్రేమమయుడు, ఆయన ఎప్పుడు మనల్ని శిక్షించరు అని తెలుసుకున్నాను. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టి, అండ్ వారికి ఎటువంటి కండెమినేషన్ అలాంటిది ఏమీ లేదు. మనం క్రీస్తుని మనం కలిగి ఉన్నాం కాబట్టి స్పిరిచువల్ మైండ్ సెట్తో మనం ఉండాలి. ఈవెన్ దో మనం రక్షణ పొందుకున్నాం, బాప్టిజం తీసుకున్నాం, ఇటువంటి అనుభవంలో ఉన్నా కూడా కార్నల్ మైండ్కి అంటే శరీరానుసారంగా కొన్ని సందర్భంలో ఆ విధంగా వాక్ చేసేవారుగా మనం ఉంటాం. సో ఎక్కడ కూడా మనం శరీరానికి ప్లేస్ ఇచ్చేవారికి అస్సలు ఉండకూడదు. బికాజ్ గాడ్ అన్ని లోకాన్ని జయించారు కాబట్టి అన్నిటిని ఆయన కూడా మనలానే రక్త మాంసం ధరించుకొని జీసస్ లోకానికి వచ్చి అన్ని జయించి చూపించారు. కానీ మనం ఏమనుకుంటాం, ఓ గాడ్ కదా ఆయన వాక్ చేశారు, స్పిరిచువల్ గా ఆ విధంగా ఉన్నారు, మనం కార్నల్ గా ఉంటాము, పడిపోతాం అలా అనుకుంటాము. అలా థింక్ చేయదు. మనం కూడా అన్నిటినీ జయించగలుగుతాం. బికాజ్ మనం కలిగిన స్పిరిట్ క్రైస్ట్, మనం క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి అది బ్రెయిన్ లో పెట్టుకొని కార్నల్కి ఎక్కడ కూడా ప్లేస్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఎలాంటి డిస్ట్రాక్షన్స్ జరుగుతాయో, ఆడమ్ అండ్ ఈవ్ ద్వారా ఎటువంటి ఇన్సిడెంట్స్ అయ్యాయో మనకు తెలుసు కదా, సిస్టర్ చెప్పారు క్లియర్గా. సో ఆ విధంగా కొన్ని మనకు తెలియకుండానే అలా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా ఫ్లెష్ని అలో చేయొద్దు, స్పిరిచువల్గానే థింక్ చేయాలి. ఆత్మకి అంటే స్పిరిచువల్ మైండ్ని అలో చేయాలి అనేసి తెలుసుకున్నాను. ఆత్మీయానుసారంగా నడుచుకుంటే ఎటువంటివి జరుగుతాయో, ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.
ఎప్పుడు కూడా మనం మేలు చేసే వారిగా ఉండాలి. కేవలం ఒక డినామినేషన్కి మాత్రమే, అంటే క్రిస్టియన్స్కి నేను వీళ్ళకే హెల్ప్ చేస్తాను, వీళ్ళకి చేయను అని ఇలాంటి మైండ్ సెట్ మనకు ఉండకూడదు. అందరినీ ఈక్వల్గా ప్రేమించాలి. దేవుడు ఏ విధంగా అయితే ఈక్వల్ అందరినీ ప్రేమించారో మనం కూడా అందరినీ ఈక్వల్గా ప్రేమించాలి. నాట్ ఓన్లీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అలాంటి డినామినేషన్స్ మన మైండ్ సెట్లో పెట్టుకోకూడదు. మనం అందరినీ ఈక్వల్గా ప్రేమించాలి, సమాధానంగా మనం ఉండాలి, అండ్ ఇంకా మర్యాదగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి తెలుసుకున్నాను. ఇంకా ప్రేమ కలిగి ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, ఎప్పుడు కూడా కీడుకు మేలే చేయాలి, కీడుకి మేలే చేయాలని నేను తెలుసుకున్నాను. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ రోమన్స్ చాప్టర్ 12, 13, 14 దేని గురించి ఉన్నాయి. 12th చాప్టర్ వచ్చి స్పిరిచువల్ లైఫ్లో ఏ విధంగా ఉండాలి, అండ్ 13th ప్రేమ గురించి ఎక్కడ ఎలా ఉండాలి, 14th చాప్టర్లో ఇంకా అన్యులతో అంటే గాడ్ని తెలియని జెంటల్స్తో ఏ విధంగా మనం మూవ్ అవ్వాలి అనేసి, అధికారులకు లోబడి ఉండాలి. చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Sister Bright. You summarized my whole. But I'm so happy if you understand that problem is here, finished. You are already running towards spiritual mind. It is very easy. Only thing is when you realize for so long people have twisted scripture saying that is you, us, this head. Thank you. Can we conclude with prayer? Are we late? No problem. ఇంకెవరైనా చెప్పేవాళ్ళన్నారా? అందరికీ ఈరోజు చెప్పిన వాక్యం నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మొదటిగా మనందరికీ దేవుడు సమానమైన ఆత్మ ఇచ్చారు. మనం అంటే స్పిరిచువల్గా మనం మారాము, కాకపోతే మన మనసు మాత్రం కొన్నిసార్లు శరీరానుసారంగా ఉంటుంది. ఎందుకంటే మన హృదయం అనేటువంటి మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగి అని మనం చదివాము. అంటే శరీరానుసారమైన ఆలోచనలు మన మనసులో కలుగుతుంటాయి. ఎప్పుడైతే ఆదాము హవ్వ వాళ్ళు దేవుడు చేయకూడదు అని చెప్పిన పని చేశారో వారు ఆ విధంగా మార్చబడ్డారు. అంటే మనకు దేవుడు కొన్ని చెప్పారు, మీరు ఈ విధంగా ఉండకూడదు, ఈ లోకంలో మీరు ఈ విధంగా ఉండాలి అని చెప్పారు. సో దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన హృదయంలోకి ఈ శరీరానుసారమైన ఈ ఆలోచనలు, ఈ తలంపులు అనేవి వస్తాయి. కానీ వాటిని జయించే శక్తిని కూడా దేవుడు మనకి ఇచ్చారు. ఎందుకంటే మన హృదయాన్ని, మన ఆలోచనని ఏ విధంగా ఉంచుకోవాలి, వాటిని మార్చుకునే శక్తిని కానీ వాటిని తగ్గించుకునే శక్తిని కానీ దేవుడు మనకు అనుగ్రహించారు. సో ఆ విధంగా మనం ముందుకెళ్లే వారిగా ఉండాలి. ఆత్మలో మనం జీవించినట్లయితే ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుడు ఏ ఆత్మ కలిగి ఉన్నారో అదే ఆత్మ మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించారు. సో మనం కూడా అందరినీ ఆ విధంగా ప్రేమించే వారిగా ఉంటాం, ఆ విధంగా సహాయం చేసే వారిగా ఉంటాం. అంటే దేవుడు దేవుని శత్రువులుగా చూసిన వారిని కూడా, ఆయన సిలువ వేసిన వారిని కూడా ఆయన ప్రేమించగలిగారు, క్షమించగలిగారు. సో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో, ఎవరైతే మనం శపిస్తారో వారిని కూడా మనం దీవించేవారిగా, వారిని కూడా ప్రేమించేవారిగా, ఇంకా వారికి మేలు చేసేవారిగా ఉండాలి తప్ప వారికి కీడు చేయడం కానీ వారిని శపించడం కానీ మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడి ప్రేమ మనలో ఉంది, ఆ ప్రేమని ఇతరులకు ప్రకటించేవారిగా ఉండాలని తెలుసుకున్నాను. ఎప్పుడైతే మన మనసులోకి చెడు ఆలోచనలు వస్తాయో వాటిని తీసి మంచి ఆలోచనలు మనమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ చెడు ఆలోచన వస్తే దాని ప్రకారం మనం వెళ్తే ఇంకా అంతకంతకు మనం డౌన్ అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచనలు తీసివేసి మన మంచి ఆలోచనలు చేసేవారిగా ఉండాలి. ఆ దేవుడు మనలో పరిశుద్ధాత్మను ఉంచారు కాబట్టి పరిశుద్ధాత్మ మనం ఎప్పుడు ఓడిపోయేవారిగా చేయదు. ఆత్మ చెప్పే విషయం చేయాలి. అంటే ఆత్మ ఒకటి చెప్తే మన మనసు ఒకటి చెప్తుంది. కానీ ఎప్పుడైతే ఆ మనసుని మనం చంపి ఆత్మని జీవింపజేసి ఆత్మ చెప్పే మాట చేస్తామో సో మనం సక్సెస్ అవుతాం, దేవుడి మాట నెరవేర్చిన వారిగా ఉంటామని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. No boys, there are all boys. Girls are answering. Yeah, girls are special gift. Okay, because you all are models. Okay, first God made man, then He made model. So you will always have God's heart with you, so you will listen to Him more. That doesn't mean men don't listen; they do, but little bit slow.
A man wants to say any brother wants to say. Yeah. Not brother Alex, but anybody. రాజేష్ ఎవరైనా షేర్ చేసుకోండి వాయిస్ లో నుండి. Also, I should exclude, but okay. Next time I'll do somebody else also. రాజేష్ కాకుండా ఇంకెవరైనా చెప్పాలనుకునే వాళ్ళు చెప్పచ్చు. Okay. Next time, first we will ask brothers only to say. Brothers only. Okay. Finally, we will ask sisters. Sisters are Okay. very touched by God. Love. Okay. If you don't have any questions, then we can conclude. ప్రైజ్ లార్డ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకున్నటువంటి శరీరానుసారమైనటువంటి మనస్సు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు గురించి అనేక విషయాలు నేర్చుకున్నాం. ఆల్రెడీ సిస్టర్స్ అన్నీ కూడా కవర్ చేసేసారు. సో అందులో నేర్చుకున్నటువంటి విషయాలు, శరీరానుసారంగా మనం జీవించినట్లయితే మనం మొట్టమొదటిగా మనం దేవుని సంతోషపరచలేమని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని సన్నిధిలో మనం అన్ని విషయాల్లో కూడా ఇదివరకు శరీరానుసారంగా నడుచుకున్నట్లయితే ఏ రీతిగా ఉంటాం, ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఏ రీతిగా ఉంటాం అనేసి, సో అనేక సందర్భాల్లో ఆత్మీయంగా బలపడాలనేసి మనం అనేక సందర్భాల్లో కొంతమంది పాస్టింగ్ ఉంటారు. సో ఇలా అనేక విషయాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అటైతే ఆత్మచేత శరీర క్రియలు జయించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సో మన ఆత్మ ఎప్పుడు కూడా దేవుడు పరిపూర్ణంగా ఇచ్చాడు. కాబట్టి మనం ఆత్మ ద్వారానే సమస్తం కూడా జయించగలము. అదే రీతిగా ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. సో మనం ఇక శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు ఇందాక తెలియజేసినటువంటి పాయింట్స్లో సిస్టర్స్ తెలియజేసినటువంటి వాటి మాట కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే, సో మనం అనుకుంటాం ఎప్పుడు కూడా నేను ఎవరిని కూడా మర్డర్ చేయలేదులే, సో ఎవరిని కూడా నేను హత్య చేయలేదు, పెద్ద పాపం ఏం కూడా చేయలేదు అన్నట్లుగా ఇలా ఆలోచన చేస్తారు. అయితే ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి వే ఆఫ్ మన టాకింగ్. సో మనకున్నటువంటి యొక్క ప్రతిదీ కూడా మన మాటల ద్వారా కూడా మనం ఇతరులను ఏంటంటే గాయపరుస్తూ ఉంటాం. సో అటువంటి మాటలు ఉండకూడదు. ఇందాక మనం అలా చేయడం వల్ల ఏదో మనం సాధించినట్లుగా మనం అలా థింక్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా మనం అటువంటి నేచర్ మనలో ఉండకూడదు. సో ఆత్మచేతనే మనం సమస్తానికి కూడా జయించు రీతిగా ప్రేమ కలిగి నడుచుకోవాలని అనేక విషయాలు నేర్చుకున్నాం. మరి ఆత్మానుసారమైనటువంటిది ఏమిటో మనం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో నేర్చుకుంటూ వచ్చాం. అయితే మనం ఏ రీతిగా కూడా వేషధారణని కలిగి ఉండకూడదు, కానీ ప్రభు సన్నిధిలో దేవుని ప్రేమను కలిగి మనం నడుచుకొని మనం ముందుకెళ్ళాలి. సో సమస్త విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా ప్రేమను మనం కలిగి దేవుని ప్రేమతో మనం అన్ని విషయాల్లో మాట్లాడుతూ ముందుకెళ్ళాలి. కీడుకు ప్రతి కీడు ఏది కూడా చేయకూడదు. మనం మేలు చేస్తూ సహవాసంలో మనం ప్రభు సన్నిధిలో ఎక్కువ దేవుని సన్నిధిలో మనము దేవుని కలిగి ప్రేమ కలిగి నడుచుకొని సమాధానం కలిగి ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో అటువంటి మైండ్ సెట్ మనం కలిగి ఉంటామో మనల్ని బట్టి ఇతరులు దేవుని ప్రేమను తెలుసుకునేటువంటి స్థితిలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఎవ్రీ సండే కానీ లేకుంటే ప్రతి సమయంలో దేవుని సన్నిధికి మనం వెళ్తూ ఉంటాం. అయితే మన ద్వారా కూడా ఇతరులు మార్చబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన వే ఆఫ్ టాకింగ్ అని మన టెస్ట్ మనీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని. సో శరీరానుసారంగా నడుచుకుంటే దేవుని సంతోషపరచలేము. బట్ అందులో దేవుని సంతోషపరచలేమంటే మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోలేడు. కాబట్టి మనమందరం కూడా ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగి సో దేవుడు తెలియజేసినటువంటి రీతిగా ఆత్మానుసారంగా నడుస్తే ఏ రీతిగా మనం జీవిస్తామో, శరీరానుసారంగా జీవిస్తే మరి ఎటువంటి పరిస్థితి మనం ఎదురవుతామో ఈ యొక్క ఉదయకాల సమయంలో అనేక విషయాలు మీ ద్వారా నేర్చుకున్నాం మేడం. సో కాబట్టి మేమందరం కూడా ఆత్మానుసారంగా జీవిస్తూ ప్రభువును సంతోషపరచు వారంగా ఉంటూ ఆత్మీయ మేలులతో ఇతరులకు అనేకులకు మేమందరం కూడా సాక్షార్థమై జీవించాలని మరి నేను నేర్చుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ మేడం. ప్రైజ్ లార్డ్.
సార్ అలెక్స్ సార్ No, sister మీరు ప్రే చేయండి తెలుగులో. అండ్ పాస్టర్ ఎబ్రామ్ ఉన్నారు కదా, ఉన్నారు సార్. సో బెనిడిక్షన్ వాళ్ళు చేయండి, నో ప్రాబ్లం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభానికి స్తోత్రంలో వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభాని సన్నిధానంలో చేరి నాయన అయ్యా తండ్రి వేకువనే తండ్రి నీ మాటలు విని కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలంలో మేము అందరం కూడా కలిసి ఎక్కడ 2-3 నామలో కూడి ప్రార్థిస్తారు వారి మధ్యలో నేను ఉంటానంటున్నారు ప్రభా. అవును తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు, మీరు మాలో ఉన్నందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి ఉదయకాలంలో ప్రభా అయ్యా చక్కటి వర్తమానాన్ని ప్రభా తండ్రి అయ్యా నీ దాసురాలి ద్వారా మాతో తండ్రి మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను అయ్యా. ప్రత్యేకంగా మరి శరీరానుసారమైనటువంటి మనసు, ఆత్మానుసారమైనటువంటి మనసు, ఈ రెండింటిని కూడా ఏ రీతిగా తండ్రి ప్రభ శరీరానుసారం మేము తొలగించుకోవాలో ఆ మనసుని ఏ రీతిగా ప్రభ తండ్రి మనం తొలగించుకొని ఆత్మానుసారమైన మనసు మేము కలిగి ఉండాలో ప్రభా ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అయ్యా చాలా స్పష్టంగా నా ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు. చాలా సార్లు ప్రభా శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉండడము అది దేవునికి విరోధమైందని ప్రభా అయ్యా తండ్రి అలాగే మేము ఆలోచిస్తూ ఉంటున్నాం. కానీ ప్రభా అవును తండ్రి నాయన మీరు శిక్షించే దేవుడు అని నాయన మీ నుండి ఆ శిక్ష నా ప్రభ కలుగుతుందని, అలా ఉంటే శిక్ష కలుగుతుందన్న ఆలోచన మేము కలిగి ఉంటున్నాం. కానీ అలాంటి మనసు కలిగి ఉండడము ఆ శిక్ష కలుగుతుందని ఈ దినాన ప్రభ నేర్చుకుంటున్నాం ప్రభ. కాబట్టి అలాంటి మనసు మేము కలిగి ఉండకుండా నా ప్రభ తండ్రి ఈ సన్నిధానంలో ప్రభ మరి ఆత్మీయమైనటువంటి మనసు మేము కలిగి ఉండాలని ఈ రోజు మాకు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎన్నడూ కూడా మీరు శిక్షించే దేవుడు కాదు, మీరు ప్రేమ స్వరూపి అని ఈ రోజు మాతో మీరు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంటున్నారు అయ్యా తండ్రి. మా మంచి పనులను బట్టి కాదు కానీ మమ్మల్ని బట్టి మీరు ప్రేమిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అంతేకాకుండా ప్రభా మరి మేము బాగుండడం, మేము ఆత్మానుసారంగా జీవించడమే నీ చిత్తమై ఉందని ప్రభా ఈ దినాన మా సిస్టర్ గారి ద్వారా మీరు తెలియజేశారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏ రీతిగా మా మనసును మార్చుకోవాలి తండ్రి, మా మైండ్ని మేము అయ్యా ఎంటీగా ఉంచుకోకుండా ప్రభా అయ్యా తండ్రి ప్రతిదీ కూడా నాయన మరి ఆత్మీయంగా మా మనసును నాయన తండ్రి ఆత్మీయంగా రెస్టోర్ చేసుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి చెడును కూడా మా నుండి తొలగించుకుంటూ ఆత్మానుసారంగా మేము నడుచుకునే కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఆత్మానుసారమైన మనసు మమ్మల్ని జీవంలోనికి నడిపిస్తుందని నీ వాక్యం సెలవిచ్చింది ప్రభా. అయ్యా సమాధానముగా మేము ఉంటామని మీరు సెలవిచ్చారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. కాబట్టి నాయన మరి యొక్క మరణానికి నడిపించే ఈ శరీర అనుసారమైన మనస్సు అయ్యా తండ్రి ఇక మేము కలిగి ఉండక నాయన అయ్యా నిత్యము నీ యొక్క తండ్రి మేము ఆత్మానుసారంగా నీ యొక్క స్పిరిట్ మాకు అనుగ్రహించారు నాయన. అది 100% నాయన అది పర్ఫెక్ట్ అయినటువంటి స్పిరిట్ మేము కలిగి ఉన్నామని మేము నమ్ముతుంటున్నాం ప్రభా. అలాంటి మనసుతో మేము ముందుకు కొనసాగుటకు నీ కృప సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నా. ప్రత్యేకంగా నా ప్రభా అవును తండ్రి లోకంలో మేము జీవిస్తుండగా అనేకంగా నా ప్రభా మా ఆలోచనల ద్వారా మేము చెడిపోతూ ఉంటున్నాం నాయన. అయ్యా తండ్రి విగ్రహాలను అయితే మేము పూజించట్లేదు కానీ అయ్యా లోకానుసారమైన ఎన్నో విగ్రహాలు నా ప్రభా నీకంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి అయ్యా వ్యక్తులు, విషయాలు తండ్రి వస్తువులు వాటిని విగ్రహాలుగా మేము పెట్టుకుని ఉంటున్నామని కూడా ఈ రోజు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి నీకంటే ఎక్కువగా దేనిని కూడా మేము ప్రేమించకుండా నా ప్రభా విగ్రహాలుగా చేసుకోకుండా నా ప్రభా నిత్యము ఆత్మానుసారమైన మనసు కలిగి అందరినీ ప్రేమిస్తూ అందరితో ప్రేమ కలిగి ఉండి అందరినీ గౌరవిస్తున్న ప్రభా అధికారులను సైతము నా ప్రభా తండ్రి లోబడి ఉండుటకు అయ్యా ఆత్మానుసారమైన మనసుతో మేము ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని. ఆత్మానుసారంగా జీవించినప్పుడు గొప్ప సంతోషము, సమాధానము, నెమ్మది అది జీవమును మాకు అనుగ్రహిస్తుందని ఈరోజు అయ్యా మీరే స్పష్టంగా మాట్లాడినందుకు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ డాడీ తండ్రి సమయంలో టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేస్తుంటున్నాం నాయన. ఈ వాక్యము 100 ఫలించిన కాకని పలుకుతున్నాం ప్రభా. అయ్యా ఈ వాక్యం మేము ఏది విత్తుతాము అయ్యా తండ్రి మేము ఏదైతే విత్తుతామో అదే కోస్తామని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును తండ్రి మేము మంచిదే విత్తుదుము గాక నాయన, మంచిదే ప్రభా. మేము తండ్రి ప్రతి క్షణము నాయన మా మనసును నూతన పరుచుకుంటూ రెన్యూ చేసుకుంటూ ప్రభా అయ్యా మేము మంచిది విత్తుదుము గాక అని పలుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. ఎక్కడ కూడా కీడు చేత మేము జయించకుండా ప్రభా మేలు చేతనే మేము జయించుటకు నీ కృప సహాయం అనుగ్రహించమై ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని ప్రభా నీతో మంచి సంబంధాన్ని కలిగి ఉండేటటువంటి అయ్యా క్రైస్తవ ఆత్మీయ జీవితం
జీవితంలోనైనా మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని అయ్యా తండ్రి వాక్యాన్ని ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నాయన అయ్యా తండ్రి మరి సిస్టర్ గాని మీరు బ్లెస్ చేసి ఇంకా అనేకులకు నాయన ఇలాంటి నాయన ప్రభా సత్యమైనటువంటి అయ్యా టీచింగ్ ప్రభా రైట్ టీచింగ్ నాయన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించబడమని కృప ఇచ్చేయండి నాయన అయ్యా నీకే సమస్త మహిమ చెల్లిస్తూ అయ్యా సార్ గాని వారి ఫ్యామిలీ ప్రభా అయ్యా మా టీంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి తండ్రి ఫ్యామిలీని బ్లెస్ చేస్తూ ఈ రోజంతా కూడా నాయన ఆత్మానుసారమైన మనసుతో నా ప్రభు శరీరానుసారమైన మనసును జయించగల శక్తిని అయ్యా ఈ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు యేసు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 ఆమేన్ ఆమేన్